ఏంటంటే మాకు సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పుకోవాలి. పరిష్కారం కాలేదండి. ఒకటి ఏంటంటే మాకు కరెక్ట్ విధానం రావడం లేదు. సిటీలో ఉండి కూడా సరైన టైంలో తీసుకోవడం లేదు. 10 తారీఖు 15 తారీఖు 20 తారీఖు వస్తున్నాయి. మాకు రిటైర్డ్ ఎస్సీ కొడుకు సూర్యప్రకాష్, అతనికి 5 సబ్స్టేషన్లు ఉన్నాయి సిటీలో. ఏమడినా కూడా 2 months కోసం 3 months కోసం పేమెంట్ వేస్తాడు. నేనైతే ఏమో రాలేదు. నేనైతే ఇంతవరకు మాకు ఏమని అడుగుతామన్నా ఎస్సీ గారు కూడా లేదు. చాలా జరిగింది. ఏమంటున్నారా అంటే మీరు ఇంటి సంవత్సరాలు చేస్తున్నారు, ఎవరు అడగలేదు. కూడా ఆపేసాడు. దాని గురించి కూడా అయ్యేవారు చాలా పడుతుంది. ఎందుకంటే మా సిటీలో చాలా ఇబ్బంది. 5 సబ్స్టేషన్లు వాళ్ళు దాని గురించి అయితే దీని గురించి చాలా మాట్లాడలేదు. ఒకటి ఖచ్చితంగా మీరు చేస్తే బాగుంటుందని మమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు. బాగా సహోదరులు మాట్లాడుతున్నటువంటి వారి సమస్యలు చెప్పారు. మన సమస్యలు మనం సమస్యలు పెట్టినా మనం కాంట్రాక్టర్స్ తోటి ఎక్కువ మన సమస్యలు తీసుకోవడం చాలా మంది చెప్పారు. కాబట్టి మరి నా పేరు ఎం క్రిస్టోఫర్. నా ఫోన్ నెంబర్ 9290 180 954. నేను సైనికుల డివిజన్ మౌలాన్ సెక్షన్లో ఎఫోర్స్గా పనిచేస్తున్నా. నేను 15 సంవత్సరాల నుంచి సెక్షన్లో పనిచేస్తున్నాను. తర్వాత నేను పనిచేసిన తర్వాత కాంట్రాక్ట్ పనికి కాంట్రాక్ట్ వచ్చి నా జీతాల విషయం ఏదో మాట్లాడినా నా దగ్గర 100 రూపాయలు నీ దగ్గర నేను రాలేదు. నా వల్ల నీకు జీతం వస్తుంది, నీ వల్ల నాకు జీతం వస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడ జీతం ఇవ్వాలి. అవసరం నేను బెంగళూరు బ్యాంక్ చెప్పిస్తాను. శ్రీనివాస్ కాంట్రాక్ట్ ఎంత బాగా తెలుసు. శ్రీనివాస్ అంటే చాలా ఫేమస్ కాంట్రాక్టర్. నువ్వు నా దగ్గర వచ్చావు, నేను దగ్గర రాలేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా నువ్వు నేను చేస్తే పనిచేస్తే నీకు జీతం వస్తుంది భయ, నువ్వు చేస్తే నాకు వస్తాయని చెప్పినప్పుడు వాడు నోరు మూసుకొని తర్వాత మళ్ళీ నాకు రాయపేటకు వచ్చి నీ ఎక్కడ పొలం పక్క మీ ఊరి పక్క నా ఊరు అని ఏదో వచ్చి సంబంధం కలిపి వచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మరి క్రిస్టోఫర్ అంటే శ్రీనివాస్తో వాట్సాప్. మా కోరిక మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు వేదికను అలంకరించాల్సిందిగా అదేవిధంగా టీచర్ సభ్యులు వెంకటనారాయణ గారు మరియు కిరణ్ ఏ గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా దయచేసి వేదిక మీదకి రావాలి. సార్ వెంకటనారాయణ సార్ రండి. జైరాబాద్ నుంచి జయపాల్ గారిని వేదిక మీదకి వచ్చి 2 నిమిషాల నుంచి మాట్లాడకూడదు. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దీన్ని పాటించాలి. జయపాల్ గారు దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 1 నిమిషం వింటకూడదు. సభాధ్యక్షులు అందరూ మాట్లాడారు. నా పేరు జయపాల్, సెక్షన్ ఆపరేటర్ను, జహీరాబాద్ మెదక్ జిల్లా. నేను జైరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్. నా ఫోన్ నెంబర్ 9866564865. చెప్పడానికి అందరూ దగ్గర నేను ఏం చెప్పను. ఒక చిన్న కథ చెప్పి ఒక నిమిషం కథ చెప్పి ఈ కాంట్రాక్ట్ లేబర్స్ లేకపోతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఒక జైలు, ఒక చెరసాల. దాంట్లో కొంతమందిని పెట్టి జైల్లో చేసేసి ఇచ్చిపెట్టారు. అయితే అన్ని రకాల భోజనాలు పెడుతున్నారు.
ఎవడు ఏది తింటే అది పెడుతున్నారు, కానీ తినడానికి వస్తలేదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పెట్టి చెంచాలు కడతారు, పెద్ద స్పూన్స్, పెద్ద చెంచాలు పెట్టి తినరా ఎట్లా తినని చెప్పి. అంటే మనము కష్టపడి మనం చేసుకొని మనం తినడానికి కూడా చేతిలో కట్టింది కాబట్టి తినడానికి వస్తాయి, ఇట్లా ఇట్లా వస్తలేదు అన్నమాట. అయితే బాగా ఆలోచన చేసి మన రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి వాళ్ళు రవి సార్లు అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే బాబు అలా కాదు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అని చెప్పి ఎదురుపక్కన కూర్చొని ఈ చెంచుతో వాళ్ళకి తినబెట్టుడు, ఆ చెంచుతో వీళ్ళకి తినబెట్టుడు. ఈ చెంచాతో తినబెట్టడము ఈ సిస్టమ్ లేకుండా రవి సార్కు చేతులకి నమస్కారం చేస్తున్నాను. మనము అన్ని పెట్టిరు, చెంచాలు కట్టిరు, తినడానికి వస్తలే. అంటే మనం కష్టపడుతున్నాం, మన జీవితం మనకు రావడానికి ఆస్కారం లేదు. అడిగితే మా హైదరాబాద్ జిల్లాలో మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి. ఒకసారి 3 నెలలు జీతం లేకపోతే చేతులు కట్టుకొని పోయి భాస్కర్ అని ఆయన టీడీపీ ప్రెసిడెంట్ లోకల్గా, సార్ పిల్లలు నాకు సార్ చాలా ఇబ్బంది అవుతుంది అని. అవురా పోయిన పిల్లలు ఎలా ఒకడో పిల్లలు కన్నావా, ఎవరో నువ్వు ఆపరేటర్ వాళ్ళు ఏం అంటే ఆపరేటర్ ఇంత స్టైల్లో ఉంటావని సాముద్రుడికి మాట్లాడతామని చెప్పి బాగా దబాబు చేశారు. యూనియన్ ఏమంటే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఉత్తరపడేది కాంటాక్ట్ ఏటీ ఆఫీస్ నుండి డి ఆఫీస్ దగ్గరికి ర్యాలీ చేసినాం. ఈ ర్యాలీలో 327 వాళ్ళు వచ్చారు, 1104 వాళ్ళు వచ్చారు. దాదాపు 100 మంది జమ కాగానే ఎస్సీ గారు, డి గారు, ఏటీలు అందరూ బాగా విపరీతమైనటువంటి పరిశ్రమ అయిపోయి ప్రతి నెల ప్రతిసారి మాకు ఎవరికైనా ఇప్పుడు ఈ హైదరాబాద్ డివిజన్ లో ఎవరికైనా జీతాలు ఇవ్వాలంటే మీ జయపాలన అడుగున్నట్టు కాంట్రాక్టర్ ఈ ఆపరేటర్ కూడా. అటువంటి పరిస్థితి ఎట్లా అంటే ఒకరికొకరు ఇప్పుడు ఒక సెక్షన్ లో ఒకరిని తీసేసినప్పుడు తగ్గిన సెక్షన్ లో ఏం చేస్తాడు, చెప్పట్టు కూర్చోడరా అందరు పోతే వాడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఏటీ ఏం చేస్తాడు, డి ఏం చేస్తాడు, ఎవరు ఏం చేయలేదు. కాబట్టి మనమందరము ఒక చర్చతో ఇంకొకరిని నిలబెట్టాలి. వాళ్ళ చర్చతో మనకు ఒకరికి ప్రాబ్లం అయినప్పుడు నువ్వు వాళ్ళని సాయం చేయాలి, నువ్వు ఇతర సాయం వచ్చినప్పుడు అవతల సాయం చేసి అట్లా పట్టుదలతో ఉండి మనం హక్కులు సాధించుకోవాలి. దీనికి సంబంధించాలని నేను మొదటిగా సాఫ్ట్వేర్లో ఆపరేటర్గా పనిచేస్తానండి. మనకు ఉన్న సభకు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారము. అలాగే నా తోటి కార్మికులకు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అందరూ మన పెద్దలైనటువంటి అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నేను చెప్పాల్సింది ఏం లేదండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ తొందరలో క్లియర్ అవుతాయని చెప్పి ఆశిస్తూ వాళ్ళతోటి అయినంత వరకు కష్టపడి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని తెలుసుకుంటున్నామండి. ధన్యవాదాలు. నిజామాబాద్ నుంచి హరి గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హరిబాబు 9885312022 9853120222. ఒక్క జిల్లా నుంచి కాకుండా మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ల గురించి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరిది ఒకటే సమస్య ఉంటుంది, అధికారులది, కాంట్రాక్టర్లది. అందరం కలిసి కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేయలేదు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అందుకే వచ్చింది. ఏ సమస్య ఉన్నా కానీ నీ జిల్లా, నా జిల్లా, నీ ఓడు, నా ఓడు కాకుండా ఈ తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ నుంచి పిలిపింది అందరం వచ్చేస్తాం. ఎవరు ఏం చేయలేదు. మన పనితనము, మన పనిభారం లేకుంటే వాళ్ళకు నడవదు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటి, మనం పని చేస్తున్నాం, జీతం అడుగుతున్నాం అంతే. వాళ్ళ తీరంగా వేరే వాళ్ళ తీరంగా ఆశిస్తలేదు. ఫస్ట్ మనం పని చేద్దాం, పైసలు అడుగుదాం. అలంకరించిన పెద్దలకు మరియు అప్పటి కార్మికులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మా ఆదిలాబాద్ జిల్లా చాలా పెద్దపటి జిల్లా. మేము ఏ చూసినా కానీ ఈ యొక్క యూనియన్ స్థాపించి ప్రపంచం ముందున్నాం. ఇక ముందు ఏ సమస్యకు ఉన్నా కానీ అందరూ ఐక్యతగా పోరాడి మన హక్కులు సాధించుకొని అందరం పర్మనెంట్
సైనిక్పూర్ నుంచి ఉపేందర్ రెడ్డి గారిని మీటర్ రీడర్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సమస్యలు అంటే అందరూ సమస్యలు చెప్తున్నారు, సమస్యలు తీరేది ఎప్పుడో తెలియదు. ఏంటంటే కాంట్రాక్టర్ అంటే వాళ్ళకు మనకు ఉన్నది లొల్లే కానీ కాంట్రాక్టర్ వ్యవస్థనే భారత శాతం కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చిన మన రాజకీయ నాయకులు ఈ రోజు మన అందరి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక కాంట్రాక్టర్ వ్యవస్థలో ఉన్న ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏంటంటే జీతం అనేది మినిమం 1 తారీఖు వరకు రావాలి. సైనిక్పూర్ డివిజన్ లో ఇంతవరకు 1 తారీఖు కాదు 10 తారీఖు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు వరకు కూడా జీతాలు రాలేదు. దసరా పండుగ ఉన్నా కూడా 25 తారీఖు జీతం వచ్చింది. ఆ జీతం అనేది కూడా కాంట్రాక్టర్లు అంతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఒకటి 7,000 ఇస్తారు, ఒక 7,100 ఇస్తారు. కొంతమంది ఇంతవరకు ఏరియాలో బిల్లు ఇవ్వలేదు. ఎస్ఎస్ కాంట్రాక్టర్ వాళ్ళకు కాంట్రాక్టర్లు, మీటర్ రీడర్లకు కాంట్రాక్టర్లు రకరకాలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే జీతం అందరికీ 7,158 ఇచ్చినట్టు చూడాలి సైనిక్పూర్ డివిజన్ నుంచి. ఇక రెండోది వచ్చేసి సైనిక్పూర్ డివిజన్ లో బిల్ కలెక్టర్లు అందరికీ ఎవరికి కూడా ఈఎస్ఐపిఎఫ్ లేదు. వాళ్ళు కూడా మనతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళకు ముఖ్యంగా ఈఎస్ఐపిఎఫ్ ఇవ్వాలి. ఇది మన స్టేట్ బాడీ ముఖ్యంగా ఇది మార్క్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి సైనిక్పూర్ డివిజన్ లో K2 అగ్రిమెంట్ లో ఒక సెక్షన్ లో 4 ఉంటే కనుక వాళ్ళ 4కి ఆపోజిట్ 1 రూపీ బిల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మాతో సమానంగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా డిలీట్ చేస్తున్నారు. వాళ్ళు మేము 30 రోజులు పనిచేస్తే వాళ్ళు 30 రోజులు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ K2 అగ్రిమెంట్ లో ఈఎస్ఐ అర్థమవుతుందా? అందరికీ ఆగలేకపోయినా అర్థమవుతుంది నాకైతే. కరెక్టేనా? ఒక్కొక్క అరగంట సేపే ఒక్క 15 తెలుసుకోవాలని వీళ్ళకు కూడా నా వంతు సహాయం చేయాలని టీజాబ్ నుంచి డిఈ శ్రీనివాస్ గారు వచ్చి ఉన్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కార్మికులకు అందిస్తారని కోరుతున్నాం. ఇట్లా ఈ వర్క్ షాప్ వచ్చిన వాళ్ళందరికీ నేను నాకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2005లో ఇట్లాంటి ఒక యూనియన్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళని నేను కూడా ఉన్నా. బీడీ షాప్ ఉన్నట్టుగా ఉన్నప్పుడు అనుకున్న పరిస్థితుల వల్ల దానికి చాలా కృషి చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల తర్వాత తీసుకోలేదు. దాదాపు 3 నెలలు శాలరీస్ కూడా తీసుకోకుండా ఫుల్ శాలరీ తీసుకోవడం కోసం 3 నెలలు శాలరీస్ కూడా తీసుకోకుండా ఫైట్ చేసిన వాళ్ళు. ఒక సబ్స్టేషన్ ఉన్న మొత్తం టోటల్ అందరూ అంటే ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ శ్రీధర్ నాకు ఇంకా గుర్తొస్తున్నాడు. ఇంకా బాధ కూడా కలుగుతున్నాడు చెప్పుకోవడానికి. చాలా మంచి మిత్రుడు నాకు. డిప్లొమా ఆపరేటర్ అదే ఇప్పటికైనా ఒక అంటే 2005 అంటే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. ఇంతమందిని చూస్తుంటే ఇంతమందిని అప్పుడు చూడలేకపోయాను. దాదాపు ఒక సిటీలో ఉన్న అందరినీ కూర్చోబెట్టి మాత్రం చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతసేపు నేను పొద్దు నుంచి కూర్చొని విన్న తర్వాత అర్థమైంది అంటే ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి ప్రధాన సమస్య ఏంటంటే ఉద్యోగ భద్రత. అదే మెయిన్. అది వస్తే దాదాపుగా మిగతా సమస్యలన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. దాని వెన్నట్టు ఉంటాయి. ఉద్యోగ పద్ధతి ఏంటంటే కాంట్రాక్టర్లు నేను తీసేస్తాను బెదిరిస్తాడు, జీతం పడితే తీసేస్తాను బెదిరిస్తాడు, లేదా డిఈలు ఎస్టీలు లేదా ఏడీలు మీరు పని దాన్ని కొంచెం గట్టిగా మాట్లాడితే మీ మీద అరగంట నేస్తారు అని చెప్పి బెదిరించి పని నుంచి తీసేస్తాను చెప్తున్న డిఈలు ఎస్టీలు అక్కడ నేను కొంతమంది చూశాను. బేసికల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక చట్టం ఉంది. ప్రత్యేకంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఒక చట్టం ఉంది. 1972లో వచ్చింది. అసలు అంతకు ముందు మనకి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా, మీరు అవి మీకు ఉపయోగపడతాయని అనిపిస్తున్నది. 1972లో యాక్చువల్గా కాంట్రాక్ట్ సిస్టమ్ ఉండకూడదని ఒక చట్టం వచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ చట్టం ఏముందంటే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం అని. దాన్ని బేస్ చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని కంటిన్యూ చేసుకునే చట్టం లాగా తయారైంది. చివరికి కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం కోసం వచ్చిన చట్టం అది. 1972 వచ్చిన చట్టం ఏంటంటే అప్పటిదాకా కూడా ఈ అవుట్ సోర్సింగ్ అంటాం. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే అంటే ఏదైనా డిపార్ట్మెంట్ తనకు కావాల్సిన పనులు డైరెక్ట్గా చేయించుకుంటాను, ఎంప్లాయ్మెంట్ ద్వారా వ్యక్తుల్ని రిక్రూట్మెంట్ చేసుకోకుండా ఏదో ఒక వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి వేరే వ్యక్తుల్ని ఎంప్లాయ్మెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా పనిచేయడం ద్వారా అంటే మధ్యలో ఒక మీడియేటర్ పెట్టుకోవడం కాంట్రాక్టర్ అంటారు వాళ్ళు. దాన్ని ఈ మధ్య తెలుగులో గుత్తేదారు అంటున్నారు. దళారి కాదు గుత్తేదారు అంటున్నారు.
అంటే ఒక పనిని ఉత్తమ తీసుకొని అతను చేయించుకుంటాడు. అయితే ఇట్లాంటి సిస్టంలో మన చట్టం ఏం చెప్తుందంటే సమాన పనికి సమాన వేతనం రాజ్యాంగం చెప్తున్నారు యాక్చువల్గా. అంటే ఎవరైనా ఒకే రకమైన పని చేసే ఇద్దరికి సంబంధించినంత జీతంలో ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు, అలవెన్స్లో వ్యత్యాసం ఉండకూడదు. అంటే ఇప్పుడు సబ్స్టేషన్ ఆపరేటర్ డిప్లొమా ఎంప్లాయీ కనుక సబ్ ఇంజనీర్ కనుక ఎంత జీతం తీసుకుంటున్నాడు కంప్యూటర్ అన్నమాట, అదే కనుక డిప్లొమా కాంట్రాక్ట్ ఆపరేటర్ చేసిన అన్ని జీతం ఇవ్వాలి యాక్చువల్గా రాజ్యాంగం ప్రకారం. అయితే ఇది వైలేట్ చేస్తూ మనకు కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దగ్గర ఏం కాదు. దాంట్లో ఎట్లా దాన్ని రెగ్యులేట్ చేయాలి, దాంట్లో ఉన్న ఈ అసమానతలు కావచ్చు, లేకపోతే వీళ్ళకి తెలుసు అన్యాయాన్ని ఎట్లా క్రమబద్ధీకరించి అట్లీస్ట్ కొన్ని రక్షణలు వీళ్ళకు ఉండాలి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి క్రమశిక్షణతోటి తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లో ఉన్నటువంటి లీడర్లు ఎంత క్రమశిక్షణగా ఉండాలనేది ఇప్పుడే తెలవాలి. భోజనాల కార్యక్రమం అవుతుంది. అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా టీచర్ ఎలక్షన్ కన్వీనర్ కోఆర్డినేటర్ రవిసార్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన కోసం తెలంగాణ టీచర్ నుంచి కోదండరామ్ సార్ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, సార్ మీడియాతో మాట్లాడుతున్నారు. కాసేపట్లో సార్ కూడా వేదికపైకి వస్తారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ విధానాల గురించి, ఈ కార్మికులను గురించి ఉద్దేశించి శ్రీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రుడు రంగారేశ్వర మిత్రులు ఇద్దరు కోదండరామ్ గారు మరియు ముందుగా తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వర్క్షాప్ పెట్టిన మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. వాస్తవానికి నేను మీ మీటింగ్ గతంలో జరిగినప్పుడే రావాలి, కానీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారు చనిపోయారు. నేను కౌన్సిల్లో ఉన్నాను, అర్జున్ చెట్లు అక్కడికి వెళ్ళాను. ఈలోగా జరగలేదని అనుకున్నాను. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్లోను భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఒక ఉపాధి ధోరణిని కనుక పరిశీలిస్తే 11వ పంచవర్ష ప్రణాళిక అనుభవాన్ని ఉటంకిస్తూ 12వ ప్రణాళికలో ఒక మాట అన్నారు. ఈ గత 5 ఏళ్లలో ఉపాధి పెరిగింది, కానీ అది క్యాజువల్ ఎంప్లాయ్మెంట్, అంటే నాణ్యత లేని, దీర్ఘకాలం ఉండని ఉపాధి పెరిగింది అని 12వ ప్రణాళిక అప్రోచ్ పేపర్ వ్యాఖ్యానించింది. క్యాజువల్ ఎంప్లాయ్మెంట్. అందుకొరకు 12వ ప్రణాళిక దృక్కోణ పత్రం అప్రోచ్ పేపర్లో చెప్పింది ఏంటంటే క్వాలిటీ అండ్ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్, నాణ్యత కలిగిన దీర్ఘకాలం ఉండేటువంటి ఉపాధి చూపడం అనేది 12వ ప్రణాళిక లక్ష్యం అన్నారు. కాగితాల మీదైతే ఈ లక్ష్యం చాలా బాగా, కానీ ఆచరణలో ఇది జరుగుతుంది. అసలు కాంట్రాక్ట్ కరణ ఎలా ప్రారంభమైంది? భారతదేశంలో 91లో సరళీకరణ ప్రారంభమయ్యాక ఉపాధి పట్ల ఆర్థిక వ్యవస్థలో దృక్పథమే మారింది. లేబర్ రిఫార్మ్ అంటే కార్మిక సంస్కరణలు అన్న డిమాండ్ సమాజంలో ఉన్నటువంటి పారిశ్రామిక వర్గాల నుంచి మొదలైంది. ఇప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ జనరేషన్ రిఫార్మ్ అంటే లేబర్ రిఫార్మ్స్ అంటారు. చిదంబరం గారు ఆర్థిక మంత్రి గారు ఆర్థిక సర్వేలో కూడా చెప్పింది ఏంటంటే రిజిడిటీ ఇన్ ద లేబర్ మార్కెట్,
కార్మికుడు కూడా మార్కెట్ లో ఒక వస్తువు లాంటి. ఆ మార్కెట్ లో కార్మిక మార్కెట్ లో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల భారతదేశ అభివృద్ధి కుంటుపడింది అని చిదంబరం చెప్పారు. రిజిడిటీ ఇన్ ద లేబర్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? మీకు ఉద్యోగం పర్మనెంట్ గా ఉంటే మీరు పనిచేయరు. ఏ క్షణాన ఉద్యోగం పోతుందో అన్న భయం ఉంటే మీరు పనిచేస్తారు. అలాంటి ఆ పరిస్థితి ఉంటే మీరు బాగా పనిచేస్తారు, ఉత్పాదకత ఉంటుంది అనేది ఈ ఆర్థిక సిద్ధాంతం. గతంలో ఉన్న ఆర్థిక సిద్ధాంతం ఏంటంటే ప్రజలకు తమ జీవితం పైన ఒక విశ్వాసాన్ని కల్పిస్తే, తమ భవిష్యత్తు పైన ఒక నమ్మకాన్ని కల్పిస్తే ఒక మనిషి తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా ఆవిష్కరించుకోగలుగుతాడు అనేది గతంలో ఉన్న నమ్మకం. అంటే ఒక వ్యక్తి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలు పూర్తిగా బయటికి రావాలి అంటే తన జీవితం మీద తనకు విశ్వాసం ఉండాలి. ఇలా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏంటంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, అనుభవిస్తున్నాను వాళ్ళు. మీరు ఇవాళ ఉద్యోగం చేస్తాం, ఏడాది చేస్తాం, 2 ఏళ్ళు చేస్తాం, ఎన్నేళ్ళు చేస్తామో తెలియదు. ఎన్నేళ్ళు చేసినాక పర్మనెంట్ అవుతుందో తెలియదు. అసలు పర్మనెంట్ అవుతుందో లేదో తెలియదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. దీనికి పాలకులు చెప్పేది ఏంటంటే అమెరికాలో కూడా ఇలాంటి విధానమే ఉంది, అందువల్ల ఈ విధానం చాలా గొప్పది అని చెప్తున్నారు. నిజమే, మా అన్నయ్య కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఒకరోజు మా అన్నయ్యని అడిగాను, అన్నయ్య నువ్వు ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు రా అన్నాడు. ఎవరైనా అడిగితే చెప్పాలి కదా అన్న. నిన్నెవరైనా అడిగేదాకా నేను ఆ కంపెనీలో ఉన్న గ్యారెంటీ ఉందా అన్నాడు. నువ్వు అడిగేటప్పుడు నేను ఇంకో కంపెనీకి పోతా. అంటే అమెరికాలో ఎందుకు ఇది సాధ్యమవుతుంది? 2 లక్షణాలు ఆర్థిక వ్యవస్థలో ఉంటే లేబర్ మార్కెట్ రిఫార్మ్ అంటే కార్మిక మార్కెట్ లో, ఉపాధి మార్కెట్ లో ఇలాంటి సరళీకరణకు అవకాశం. ఆ 2 లక్షణాలు ఏంటంటే, ఒకటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్కెట్ ఉండాలి. అంటే ఇవాళ ఉద్యోగం దొరకకపోతే వెంటనే మరో చోట ఉద్యోగం దొరకాలి. లేదు, 2 ఒక బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి. ఈ 2 ఉన్న చోటే ఈ లేబర్ మార్కెట్ రిఫార్మ్ సాధ్యమవుతాయి. ఉదాహరణకు ఈ మన దేశంలో ఇప్పుడు మీలో ఇంతమంది ఇక్కడ ఉన్నారు, మీకందరికీ ఉద్యోగాలు రేపటి నుంచి లేవనుకోండి, వెంటనే మీకందరికీ ఇంకో చోట ఉద్యోగం దొరుకుతుందా? సాయంత్రం వరకు దొరకాలి. సాయంత్రం కానీ మన దేశంలో కొంతమంది దొరుకుతుంది. అంటే సమాజంలో హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ దొరకచ్చు కాదని నేను అన్నాను. నేను నమ్మకంతో చెప్పాను, నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్ జాబ్ పోతే డెఫినెట్ గా రేపటి లోపల నేను ఇంకొక ఉద్యోగంలో ఉంటాను. కానీ నాలాగా అవకాశం ఎంతమందికి ఉంటుంది? నా ఫీల్డ్ జర్నలిజం, ఆ ఫీల్డ్ లో నేను స్థాయికి వచ్చినాను కనుక నాకు దొరకచ్చు. కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు ఆ అవకాశం లేదు. ఇక రెండవది బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ అంటే ఏమిటి? ఒకటి, మీకు ఒకవేళ ఉద్యోగం పోతే నిరుద్యోగ వృత్తి, సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు. అంటే బ్రతకడానికి కావలసినటువంటి ఏర్పాటు సమాజం ఉండాలి. ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకు మీకు ఉద్యోగం పోయింది, మళ్ళీ మీకు 6 నెలల దాకా ఉద్యోగం రాదు. ఈ 6 నెలలు భార్య పిల్లలు రోడ్డు మీదకి రాకుండా మీరు బతకడానికి మినిమం సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఉండాలి. అయితే మన దేశంలో సహజంగా మినిమం సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తారు, ఉద్యోగం అద్భుతాలు ఇదే కంటిన్యూ చేస్తారు అన్నట్టు ఉండొచ్చు మన దేశంలో. ఇది బాగానే ఉన్నది అసలు ఇంతనే ఇస్తూ పని చేయకుండా ప్రాక్టికల్ గా మన లెక్క లేదు. ఇంకా రెండవది ఏంటి? బలమైన సామాజిక భద్రతా వ్యవస్థ. మీకు ఉదాహరణకు నెలకు ఒక 50,000 జీతం ఉందనుకో. మన ఎవరికైనా 50,000 జీతం ఇస్తారా? ఉంటే ఇక్కడ కూర్చుంటాం ఉదాహరణ. 50,000 జీతం ఉంటే ఏమవుతుంది? నెలకు ఒక 20,000 ఖర్చు పెట్టుకుంటాం, 30,000 మిగులుతాయి. ఓ సంవత్సరం తిరిగే వరకు 3,00,000 మిగులుతాయి. 6 నెలలు ఉద్యోగం లేకపోయినా బతకగలుగుతాం. కానీ ఇవాళ ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏంటి? నెల రోజులకు పనిచేసి జీతం వస్తే ఆ ఖర్చులు 15 రోజులకే సరిపోతాయి. మిగతా 15 రోజులు అప్పు చేయడమో లేదా కష్టంగా బతకడమో జరుగుతుంది. అవునా కదా? మీ నెల జీతంలో డబ్బులు మిగిలి బ్యాంకులో పెట్టుకొని స్విస్ బ్యాంక్ లో పెట్టుకున్నారు. ఎవరన్నా ఎవరికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందని మీరు ఎవరికైనా లేదు కదా? వారికి ఎక్కడ స్విస్ బ్యాంక్ మామూలు బ్యాంక్ లో అకౌంట్ కష్టమే. భారతదేశంలో 49%
తమ జీవితంలో బ్యాంకులు గడపదుక్కలే. అందువల్ల మనకు కూడా కొద్దిమంది రాజకీయ నాయకులాగా స్విస్ బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఏ బాబు మేము కాంట్రాక్ట్ అయినా మాకు అభ్యంతరం లేదు అంటే ఈ రెండు అంశాలు, సామాజిక భద్రతా వ్యవస్థ అంటే ఉద్యోగం పోతే ఒక నిరుద్యోగ వృద్ధి సబ్సిస్టెన్స్ ఎవిడెన్స్ అన్నా ఉండాలి, లేదా అంతకుముందు బాగా సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నా ఉండాలి. ఒక 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయనుకోండి, మీరు ఒక 6 నెలలు ఉద్యోగం లేకపోయినా బతకగలుగుతారు. అదే 6 నెలలు ఉద్యోగం లేకుండా ఉండాలి వాళ్ళకని కూడా నేను అన్నాను, అది న్యాయం కాదు, అయినా బతకగలుగుతారు. మన దేశంలో ఈ రెండు లేనప్పుడు కాంట్రాక్టీకరణ అనేది, లేబర్ మార్కెట్ రిఫార్మ్స్ అనేది చాలా ప్రమాదకరం. ఇది ప్రైవేట్ రంగంలో ఈ విధానాలు అనుసరించాలని మొదలై నీ పని అవసరం లేదు మాకు కొత్తోడు కావాలి అనుకుంటే అసలు ఎక్కడికి వెళ్ళి అవుతుంది. ఇవాళ మేము ఒకసారి ముఖ్యమంత్రి గారితో అన్నా, అయ్యా మీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గారికి 3 శాఖలు ఉంటే అందులో ఒక శాఖ కోసేస్తే నా 10 రోజులు అలిగిత పడుకున్న డిఎల్ రవీంద్ర రెడ్డి, మీ అందరికీ గుర్తే, కిరణ్ కుమార్ రెడ్డి తిరిగినప్పుడు తెచ్చారు. ఒక మంత్రికి ఉన్న 3 శాఖల్లో ఒక శాఖ తీసేస్తేనే మీ మంత్రికి అంత కోపం వస్తే మరి మా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసేస్తే మాకైతే కడుపుకుంటాం సార్ అని చెప్పారు. మరి మాకు మండదా అంటే నేను ఎక్కడ తీసేస్తా అని చెప్పలేదే అన్నాడు. అంటే మరి మీరు తీసేస్తా అని చెప్పలేదు, కానీ అక్కడ మాత్రం గ్యారంటీ లేని బతుకులు అవుతున్నాయంటే మీరు మరి అదన్నా చెప్పండి అన్న. అంటే మీరు బాగా తెలిసి మేము చెప్తా సార్ అన్నాడు. అందుకే తర్వాత రోజు తిట్టుకున్న మొదలు పెట్టాడు, ఇదన్నా చెప్పండి. అందువల్ల ఈ కాంట్రాక్టీకరణ అనేది పూర్తిగా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కాదు. ఇక్కడ ఇంకో తెలివైన పని కూడా చేశారు. ఏం చేశారు, మనం ఎప్పుడైతే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నామో ఒక 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో కాంట్రాక్ట్ చేశాక ఎవరన్నా మన కోర్టుకు పోయి మనకు న్యాయం జరగాలి, మమ్మల్ని ప్రభుత్వం 5 ఏళ్ళు పనిలో పెట్టుకుంది, 10 ఏళ్ళు పనిలో పెట్టుకుంది, ఇప్పుడు మాతో పడలేదంటోంది, ఇది న్యాయం కాదు అని చెప్పి మనం కోర్టుకు వెళ్తే కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాల్లో కాకపోయినా కోర్టులు మనకు అనుకూలంగా తీర్పు చెప్పగలుగుతాయి. దీంతో ప్రభుత్వం ఏంటంటే ఇంకో కొత్త ఉపాయాన్ని కనుక్కున్నది. మధ్యలో మనకు ఆ ప్రభుత్వానికి మధ్య ఒక పనికిమాలిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఒక దాన్ని పట్టుకొచ్చింది. సో ఈ అవుట్ సోర్సింగ్ అనే ఏజెన్సీని పట్టుకొచ్చి ఆ అవుట్ సోర్సింగ్ ఏజెంట్ మన ఎంప్లాయ్ అట, వాడికి మన ఎంప్లాయ్ కావచ్చు. నేను ఈ సేవా ఉద్యోగుల విషయంలో చూశాను. నేను ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ గా ఉంటున్నాను. చాలా సంఘాలలో చూశాను, ఈ సేవా ఉద్యోగుల అనుభవం చూశాను. ఏంటో నేనే వెళ్ళాను నెగోషియేషన్ కు. ఐటీ సెక్రటరీ ఏమంటాడు, అసలు వాళ్ళు మా ఉద్యోగులే కాదు సార్ అన్నాడు. నా కోపం వచ్చి వాళ్ళు ఎవరికి వాళ్ళు చెక్కులు సంతకం పెట్టారు, చెక్కులు క్రెడిట్ చేశారు, మరి వాళ్ళు ఎవరి తరఫున చేశారంటే మాకు చూస్తారండి. అంటే మా ఉద్యోగులే కాదు వీళ్ళు అనే దశకు వచ్చారు. ఇప్పుడు మన విద్యుత్ రంగంలో కూడా ఇలాంటి పనులు అన్ని మీ ఒక్క విద్యుత్ రంగానికే పరిమితమైన విధానం కాదు. విద్యుత్ రంగం పైన నాకన్నా రంగాలు ఇంకా 100 రెట్లు బాగా చెప్పగలుగుతారు. అందుకే నేను ఆ రంగం నుంచి చెప్పకుండా సాధారణ కాంట్రాక్ట్ విధానంలో ఉన్న లోపాలు చెప్తున్నాను. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టి ఇప్పుడే అసలు కాంట్రాక్టీకరణే దోపిడీ అంటే అవుట్ సోర్సింగ్ డబుల్ దోపిడీ. వాడు మధ్యలో సగం తింటాడు, సగం మనకిస్తాడు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, మాకు శాసన మండలిలో మంత్రుల జీతాలు పెంచుకోవడానికి ఒక బిల్లు పెట్టారు. మంత్రుల జీతాలు పెంచడానికి బిల్లు పెడితే నేను లేసి అడిగాను, అయ్యా మంత్రుల జీతాలు పెంచుకుంటున్నారు మంచిదే, నేనే అభ్యంతరం చెప్పాను, పోనీ ఎట్లా నేను అభ్యంతరం చెప్పినా నువ్వు పెంచుకుంటారు, కానీ నేను ఒక చిన్న విషయాన్ని మీ దృష్టికి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మేము ఉంటున్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మా క్వార్టర్స్ క్లీన్ చేసే శానిటేషన్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వారికి 3,300 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఇప్పుడు చెప్పండి మీకు సిగ్గనిపిస్తలేదా ఈ మాట తినడానికి అన్నా? నాకైతే సిగ్గనిపిస్తుంది. అంటే ధర్మాన్ ప్రసాద్ లేదు, అది వేరే ఇష్యూ అండి. వేరే ఇష్యూ ఎందుకైతే నీకోమో 3 లక్షల జీతం కావాలి, అక్కడ పనిచేసిన మహిళకు 3,300. ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే పిఎఫ్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ కూడా ఆఖరికి ఆ ఉద్యోగులతోనే కట్టించుకుంటున్నారు. నేను ఇంటర్వ్యూ నాకు గొడవ చేస్తే ఇప్పుడు ఆ ఉద్యోగులందరినీ బెదిరించారు, మీరు ఎమ్మెల్సీ నాగేశ్వర పోతే మాత్రం మంచిగున్నది ఇంకెవరికి ఎక్కడ పోండి. ఇప్పుడు ఆ నా దగ్గరికి వస్తలేరు, వాళ్ళు రమ్మని వస్తలేదు. చాలా విచిత్రం, నేను అసెంబ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘానికి కూడా నేను గౌరవం అయినా నా దగ్గరికి వస్తలేదు. ఎందుకంటే వస్తే మీరు ఆయన దగ్గర పోతారని. ఎందుకంటే అంటే అట్లా సార్ మీరు ఏ ఎమ్మెల్సీ దగ్గరకైనా వాళ్ళకైనా ఆయన దగ్గర పోకండి. అదేంటంటే ఆయన శాసన మండలి
సాయంత్రం డబుల్ డేజర్ ఉన్నది, ఇక్కడ చెప్తారు అక్కడ చెప్తారండి. అంటే నా నోరు మీరు ఇక్కడ ఆపుతారు కాదు, దేశం మీద మాట్లాడడానికి ఆపలేరు. ఇంకా ఇట్లాంటి మీటింగ్లో 500 మీటింగ్లు చెప్తుంది ఇప్పుడు ఈ మాట. అందువల్ల అందరూ ప్రభుత్వాలు నిజంగా సిగ్గుపడాలి. 3,300 రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పని చేయించుకుంటుంటే అంతకన్నా అన్యాయం ఇంకోటిందా? ఎవరు చేయించుకుంటున్నారు? మా ఎమ్మెల్యేకోమో 1,00,000 రూపాయలు జీతం, మినిస్టర్కు 2.5 లక్షలు జీతం, మీకు అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఆఖరికి బొత్స సత్యనారాయణ కూతురు పెళ్లికి పోవాలన్నా కూడా ప్రభుత్వం కల్పిస్తారు. జోగ చెప్పడం లేదు, మీకు తెలుసో తెలియదు, విశాఖపట్నంలో 5 అసెంబ్లీ కమిటీలు, 3 శాసన మండలి కమిటీలు, 8 కమిటీలు విశాఖపట్నంలో టూర్కి వెళ్ళాయి. విశాఖపట్నంలో ఏమున్నది స్టడీ చేస్తారో నాకు అర్థం కాదు. నేను రానని చెప్పాను, ప్రొటెస్ట్ ఐ విల్ నాట్ కమ్ అని చెప్పాను. నేను రాను, ఎందుకంటే ఆడికి పోయి అంటే కమిటీలు ఉన్నది ప్రజల సమస్యలు పరిశీలించడానికి నాకే అభ్యంతరం లేదు. పెద్దల పాపం ఆయన బిడ్డ అయితే నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. పాపం ఈ దెబ్బ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చి ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను అలా అనడం న్యాయం కాదు. కానీ నేననేది ఏంటంటే, మీరు ప్రభుత్వ సదుపాయాలు ఇంత పొందుతున్నప్పుడు మీ ప్రభుత్వం కోసం సమాజం కోసం పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ ఉద్యోగులు కల్పించుకుంటారని మీరు విమానాలు వెళ్ళండి, కానీ మాకు ఉద్యోగాలకు వచ్చడానికి బస్ పాస్ ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇవాళ బస్ పాస్ ఉందండి మీకు? కాంట్రాక్ట్ బస్ పాస్ నాకు ఇప్పటికంతగా పర్మనెంట్ బస్సులో వస్తే కాంట్రాక్ట్ డబ్బులు కావాలా? నేను శాసనమండలి అడిగాను, సార్ మీరు అంటున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూరగాయల మార్కెట్కి పోయి టమాటాల కిలో ఎంత అంటే, బాబులు పర్మనెంట్ ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగం. కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే 30 రూపాయల కిలో, పర్మనెంట్ అయితే 10 రూపాయల కిలో అంటారు. ఎవరైనా కాంట్రాక్ట్ ఉద్యోగి ఎచ్చాలి అవసరం లేదంటారు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగి ఇంట్లో ఉండకపోతే చర్చించారా? అసలు ఎచ్చాలి లేక అసలు కాంట్రాక్ట్ ఉద్యోగి అంటే అసలు ఇవ్వడానికే కష్టం. ఇది గ్యారంటీ ఉండదు, ఉద్యోగం గ్యారంటీ ఉండదు, జీతం గ్యారంటీ ఉండదు, అసలు పిల్లలు ఇవ్వడానికి కూడా గ్యారంటీ ఎదుగుతుంది ఇవ్వాలి. ఎందుకంటే ఉద్యోగం ఉండదు, గ్యారంటీ ఇచ్చేది. అది ఇలాంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అవసరం లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగులు మెడికల్ రీఎంబర్స్మెంట్ అవసరం లేదు. మరి మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు రోగాలు రావా? నేను శాసనమండలి అడిగాను, ఒక చట్టం చేయండి సార్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి రోగాలు రాకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పుడు మీరు మెడికల్ రీఎంబర్స్మెంట్ చట్టం చేయండి. లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఒక పెద్ద అరణ్యం ఒక వనం నిర్మించారు, అది చెట్ల కింద కాపురం చేస్తారు, హెచ్ఆర్ఏ అవసరం లేదు సార్ చెప్పారు. అసలు ఏమైనా అర్థం ఉందా? కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు మీరు బస్ పాస్ ఇవ్వాలా? కొన్ని ఇవ్వకపోతే పాస్ ఇవ్వండి, నాకు అభ్యంతరం లేదు, బస్ పాస్ అవసరం లేదు. మీరు ఇప్పుడు విద్యుత్ సౌకర్యం పనిచేస్తారు, ఇప్పుడు విద్యుత్ వెనకాల ఇల్లు కట్టి ఇవ్వండి, బస్ పాస్ అడుగుతామా? అక్కడ రోజు ఆఫీస్ పెట్టాలి. అదే బస్ పాస్ అవసరం లేదు, హెచ్ఆర్ఏ అవసరం లేదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ అవసరం లేదు. అసలు మీకు ఉద్యోగం ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. అసలు ఏ రకమైన నష్టపరిహారం ఉండదు. అసలు లైన్ మ్యాన్ అయితే స్తంభం ఎత్తుతే గ్యారెంటీ లేదు, దిగితే గ్యారెంటీ లేదు, పడిపోతే దిక్కే లేదు. ఎంతకాలం ఇలా ప్రజల్ని దోపిడీ చేసుకుంటారు? మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని అడిగేది, మీరు ఒక మానవ వనరుల విధానం, హ్యూమన్ రిసోర్స్ పాలసీని మీరు ప్రకటించండి. ఏం చేయదలుచుకున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు? మీరు అమెరికా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు, అమెరికా నుంచి నేర్చుకుంటారు. మరి అమెరికాలో ఏం చేస్తున్నారండి? అమెరికాలో పర్మనెంట్ ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎక్కువ జీతం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడైనా మీరు గమనించండి, పర్మనెంట్ ఎంప్లాయీ కన్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎక్కువ జీతం ఉంటుంది. అమెరికాలో అయితే 1 అవర్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది, గంటే వాడు ఉద్యోగం, నెక్స్ట్ గంట ఉండదో గ్యారెంటీ ఉండదు. హైయెస్ట్ పేమెంట్ 1 అవర్ ఎంప్లాయీ ఉంటుంది. అంటే గంటకు వాడు కాంట్రాక్ట్ ఉంది అవుతుంది. ఈ గంటకు అయిపోయింది అనుకోండి, గంట పాస్ 4 గంటల రోజులు పర్లేదు చెప్తాడు. మరి వాళ్ళకి ఎక్కువ జీతం ఇస్తారు. మేము కూడా ఇలా ప్రభుత్వానికి అడిగేది, మీరు పర్మనెంట్ చేయమంటారా? పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు, సమాన పనికి సమాన వేతనం అనే చట్టం చెప్తుంది కదా. అందువల్ల సమాన పనికి సమాన వేతనం అనేది రాజ్యాంగం చెప్తుంది కదా. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ప్రభుత్వాలు మనం ఏమని మాట్లాడాలి? మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారు, రాజ్యాంగ స్ఫూర్తికి కలిగిన రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్నారా లేదా? చాలా చోట్ల ఎక్కువ చేస్తున్నారు. నేనే చెప్తానండి. అందువల్ల ఈ పోరాటాన్ని మనం అన్ని రాజకీయాలకు అతీతంగా ఒక సమైక్య పోరాటంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల పోరాటం జరగాలి. అదే సమయంలో నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, మనం బాగా పనిచేయాలి. చాలా చోట్ల ఉద్యోగులతో వస్తున్న సమస్య ఏంటంటే, పర్మనెంట్ అయితే పనిచేయడం, దానితో జనంలో సమాజంలో ఒక అభిప్రాయం ఏముందంటే, వీడిని కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళు చక్కగా పనిచేస్తారు. నేను ఎడో డిపార్ట్మెంట్ ఉన్న
వచ్చినప్పుడు మా రిజిస్టర్ అడిగింది, మీకు పర్మనెంట్ అటెండర్ కావాలా కాంట్రాక్ట్ అటెండర్ కావాలా? నేను కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున పోరాడటానికి నేనే అన్న కాంట్రాక్ట్ అటెండర్ కావాలి సార్ అని. ఎందుకంటే పర్మనెంట్ అటెండర్ 10 గంటలకు తాళం తీయడు, 5 గంటలకు తలుపు ఇయ్యడు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏమనంటే వడ్డీలోనే ఉద్యోగులు ఐక్యత వస్తున్నారు ఏం చేయలేడు. అట్లగా నేను పని చేయాలంటే ఉద్యోగుల ఐక్యత అనుకుంటున్నాను, ఆవాజ్యం అనుకుంటుంది. నేను నీకన్నా ఎక్కువ ఆవాజ్యం అంటే నేను అందుకనే గట్టిగా నన్ను కథ చెప్పకని చెప్పిన. నేనేమంటున్నా, పని చేయడానికి హక్కుల గురించి మాట్లాడే అధికారమే లేదు. నేను ఒక యూనివర్సిటీ టీచర్ను, నేను పాఠం చెప్పలేనప్పుడు నాకు వేరే హక్కు లేదు మాట్లాడే. అందువల్ల డెఫినెట్ గా పని చేయాల్సిందే, పని చేస్తూ పోరాడాలి, దానికైనా డిస్ప్యూట్ లేదు. ఇవాళ ఉద్యోగుల హక్కుల మీద దాడి చేయాలంటే ప్రభుత్వం చెప్పే మొదటి మాట ఏంటంటే వీళ్ళు పనిచేయాలి. నిజమే, వీళ్ళు అసలు రాజకీయ వ్యవస్థే పనిచేయనప్పుడు ఉద్యోగులు పనిచేస్తారా? అవన్నీ లార్జర్ క్వశ్చన్. రాజకీయ వ్యవస్థే ప్రజలు దూరం అవుతున్నప్పుడు ఉద్యోగులు ప్రజల దగ్గరగా ఉండడం అంత సులభం కాదు. కానీ అదే సమయంలో వ్యక్తులుగా మనం మన డ్యూటీని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వం పైన మనం పోరాడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవిత సమస్యని, ఇది జీవనాధార పోరాటం, ఇది సాధారణ పోరాటం కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అడగాలి. ఇవాళ తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఈ మీటింగ్ పెట్టడం చాలా సంతోషం. పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా దీని ఒక డిమాండ్ గా మార్చడం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు లేకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే తెలంగాణ వస్తుంది, కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు ఇట్లా ఉంటే ఏం మారు. అందువల్ల తెలంగాణ వచ్చాక కాంట్రాక్టీకరణ పైన స్టాండింగ్. తెలంగాణ ఉద్యమంలో జిందాబాద్ అన్న వాళ్ళు రేపు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా జిందాబాద్ అనాలి, అని అంటారన్నలా తేల్చాలి, నిలదీయాలి మనం. అందువల్ల ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలే తెలంగాణ కోసం పోరాడాలి. పోరాడే సమయంలో ఈ డిమాండ్ కూడా మనం స్పష్టంగా అడగాలి. తెలంగాణ వచ్చేది ఎవరినో ముఖ్యమంత్రి చేస్తాడు కాదు కదా. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ అయితే నమ్మకం కలగాలి, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగ పోరాటంలో ఎందుకు పాల్గొనాలి? అందువల్ల ఆ డిమాండ్లను కూడా ఈ ఉద్యమంలో వచ్చినప్పుడు పేదల డిమాండ్లు, సామాన్య ప్రజల హక్కులకు సంబంధించిన డిమాండ్లు కూడా ఇలాంటి రాజకీయ ఉద్యమాల్లో వచ్చినప్పుడు ఆ రాజకీయ ఉద్యమాలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. ఆ రాజకీయ ఉద్యమాలు ఏ మేరకు విజయవంతమైన సమాజంలో ఆ మేరకు హక్కులు సాధ్యమవుతాయి. అందువల్ల మీరు కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులుగా జరిపేటువంటి పోరాటానికి శాసనమండలి సభ్యుడిగా, శాసనమండలి లోపల బయట ఇప్పటి వరకు నేను మద్దతు ఇస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా మీతో ఉంటామని తెలియజేస్తూ సెలవు. ఉపాధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రటరీ స్థాయిలో ఈరోజు సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన కోదండం గారికి, కిరణ్, సంతోష్, భూమేష్, ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 10 జిల్లాల ప్రతినిధులందరికీ ఈరోజు నిజంగా ఈ వర్క్షాప్ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యల మీద పోరాడుతున్నాం. ఈ సమస్యలను నిజంగా చర్చించుకుంటూ పోతుంటే అంతు లేకుండా ఉన్నాయి. నిజంగా ఎవ్వరికి కూడా హైదరాబాద్లో ఒకళ్ళిద్దరికి ఎవరికైనా రెగ్యులర్గా టైంకు జీతాలు వస్తున్నాయేమో కానీ 10 జిల్లాల్లో ఎవరికి కూడా సమయానికి జీతాలు వస్తున్న న్యూస్ అయితే లేదు. ఎన్ని నెలలుగా జీతాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా మాకే ఒక 2 రోజులు జీతం రాకుంటే కింద మీద అయిపోతుంటారు, వేలాది రూపాయలు తీసుకుంటారు. కానీ 5-6 వేల రూపాయలు కూడా సరిగ్గా రాకుండా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకుండా ఉంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుంది అనేది మొత్తం అందరూ కూడా అర్థం చేసుకోవాలి సమాజంలో. ఆ వస్తున్న జీతాల్లో కూడా కాంట్రాక్టర్లు, అధికారులు ఎవరి వాటా వాళ్ళు మోసుకుంటూ బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇస్తున్నారు అనేది ఇటీవల మనకు చాలా చోట్ల నుంచి ఆధారాలతో సహా మనకు వస్తున్నాయి. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే వాళ్ళకు వచ్చే జీతమే చాలా తక్కువ, దాంట్లో కూడా
పూర్తి స్థాయిలో జీతం ఇవ్వకుండా కోతలు పెట్టి అటు కాంట్రాక్టర్లు కొంతమంది అధికారులు ప్రవర్తించడం అనేది చాలా ఖండించాల్సిన అంశము. ఈరోజు ఇందాక నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా కనీస వేతన చట్టాలు కూడా అమలు కాకుండా ఎంతో కష్టపడ్డ తర్వాత జీవో3 వచ్చింది. జీవో3 అమల్లో కూడా అనేక జిల్లాల్లో మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. మొత్తం తెలంగాణలో ఒక 10-15 వేల మంది కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. మొత్తం ఏడాదంతా పూర్తి స్థాయిలో జీతాలు ఇచ్చిన 150 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు ఉండదు. ఈరోజు 3 నెలలకు ఇంధన సర్దుబాటు ఛార్జీలు 1750 కోట్ల రూపాయలు అనేది చూసాం మనం. 3 నెలలకు ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటే మామూలు ఖర్చు కాకుండా వాళ్ళు వేసుకున్న అంచనాల కన్నా ఎక్కువైన ఖర్చు 1750 కోట్ల రూపాయలు. ఈ 1750 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయి? నిజంగానే మనం విద్యుత్ కొనుగోలులో అధిక ఖర్చు వచ్చిందా? అసలు ఎందుకు ఇన్ని 100 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఖర్చు పెడుతున్నాయి అనేది ఒక్కసారి మనం చూస్తే ఆ ఖర్చు మొత్తం కూడా కొంతమంది పెద్దల అదే కోలు 3000 రూపాయలకి ఇస్తామనేది రోడ్ల మీద తిరుగుతున్నారు జనాలు. అదే గవర్నమెంట్ టన్నుకు 2500 రూపాయలు ఎక్కువ పెట్టి ఎందుకు కొంటున్నారు మీరు అంటే సమాధానం ఎవరు చెప్పట్లేదు. 400 కోట్ల రూపాయలు అక్రమంగా కొంతమంది జేబుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆధారాలతో సహా మనం చూపెడుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ప్రతి దానికి పేపర్ లేకుండా మాట్లాడట్లేదు. మార్కెట్లో 3000 రూపాయల నుంచి 3500కు తను బొగ్గిస్తామని చెప్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. 100 కోట్ల రూపాయలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో, కొంతమంది బెనిఫిట్ కోసం మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ముక్కు పిండి వసూలు చేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలన్నీ కూడా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వాలు చెప్పిన ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ లోపభూయిష్టం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఎంక్వైరీ చేసింది, సిఐడి ఎంక్వైరీ చేసింది. ఆ సిఐడి వాళ్ళు స్పష్టంగా ఒక పెద్ద రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. అందులో మొత్తం ఏం అక్రమాలు అవుతున్నాయో రాసిన వాళ్ళు. మరి ఆ రిపోర్ట్ అంతా సంకలో పెట్టుకొని ప్రభుత్వం పక్కన పెట్టుకుంది. మేము అడుగుతున్నది ఏంటంటే అందులో అంత స్పష్టంగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు అక్రమంగా ఎందుకు ప్రైవేట్ జేబుల్లోకి వెళ్తున్నాయనేసి అందులో వాళ్ళు రాసినప్పుడు దాన్ని ఎందుకు మీరు అమలు చేయట్లేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 100 కోట్ల రూపాయల ప్రజల మీద భారం తగ్గిపోతుంది కదా అంటున్నాం. ఇప్పుడు పేపర్లు ఉండట్లేదు. కరెంటు తీగల మీద ఏర్లాడుకుంటే కాంట్రాక్ట్ కార్మికులు కనబడుతుంది. అసలు వీళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలని మేము అడిగినాం. అసలు ట్రైనింగ్ ఇవ్వట్లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏమో ఎలక్ట్రిక్ షాక్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఎలక్ట్రిసిటీ షాక్ గురించి ఎందుకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు చెప్పిన కారణం ఎంత నాకు ఆశ్చర్యంగా అనిపించిందంటే, వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తే ఆ సర్టిఫికెట్ చూపెట్టుకొని రెగ్యులర్ చేయమని కోర్టులో కేసు వేస్తారు, అందుకని మేము ట్రైనింగ్ ఇవ్వట్లేదు అని చెప్పాడు ఒక ఆయన. ఇంతకన్నా నీచంగా ఉంటుందా? మనిషి చచ్చిపోతాడు బాబు, ట్రైనింగ్ లేకుండా ఎలక్ట్రిక్ పోల్ ఎక్కడం అంటే నువ్వు ఊరికైనా ఎల్సీ తీసుకోగానే సరిపోదు. అనేక కారణాలు ఉంటాయి ఎలక్ట్రిక్ షాక్ కొట్టడానికి. వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. నిజంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక కారణం వల్ల షాక్ కొట్టినప్పుడు ఇమ్మీడియట్ గా బతికించడానికి ఆ రెస్పిరేషన్, ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఎట్లా ఇవ్వాలి, హార్ట్ ఆగిపోయిన దాన్ని 1 నిమిషంలో మీరు ఆ యాక్షన్ తీసుకుంటేనేమో ఆ కాంట్రాక్ట్ కార్మికుడు బతుకుతాడు. అది ఎట్లా ఇవ్వాలనేసి రెగ్యులర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళకి ట్రైనింగ్ లేదు. చచ్చిపోయేదే కాంట్రాక్ట్ కార్మికుడు, రెగ్యులర్ వాడు ట్రైనింగ్ తీసుకోవడం దేనికి? చచ్చిపోయే కార్మికులందరూ కాంట్రాక్ట్ కార్మికులు, పక్కన నిలబడేది కాంట్రాక్ట్ కార్మికుడు. ఆ ట్రైనింగ్ అవసరం ఎవరికి ఉంది? కాంట్రాక్ట్ కార్మికుడికి ఉంది. మరి కాంట్రాక్ట్ కార్మికుడికి ట్రైనింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? రెగ్యులర్ వాళ్ళకి ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. ముందు ఇవ్వాల్సింది కాంట్రాక్ట్ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు అసలు ఇన్ని చావులు ఇవన్నీ కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అవుతున్న చావులు తప్పితే కాంట్రాక్ట్ కార్మికుల తప్పిదం ఇందులో లేదు. పూర్తిగా ఇవన్నీ కూడా హత్యలని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఎలక్ట్రిక్ పోల్ ఎట్లా ఎక్కిస్తారనేది మేము యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకూడదు. కార్మికుల నిర్లక్ష్యం ఉంది, ఇవన్నీ మాటలు చెప్తుంటారు. ఎత్తరాడే లేదు, ఇది లేదు, అది లేదు. నువ్వు ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చినావు? దానికి ప్రాధాన్యత ఏంటనేది ఎప్పుడు చెప్పినావు? ఎట్లనో ఒకలాగా బయటికి రావచ్చులే అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కాదు ఈ ఒక్కసారికి అనే యాటిట్యూడ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలో ఉందంటే ప్రాపర్ ట్రైనింగ్ లేదన్నట్టే.
జాగ్రత్త లేకుండా కాంట్రాక్ట్ కార్మికుడు ఇది చేస్తుంటూ అందుకని చనిపోతుండ్రు అంటే జాగ్రత్త లేకుండా ఉండడానికి అతను మానసికంగా నువ్వు సిద్ధం చేయాలి కదా. ట్రైనింగ్ అనే అవసరాన్ని ఎందుకు ప్రికాషన్ తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటే దాన్ని నిరాశలు చేసుకుంటూ దాన్నే క్లైమ్ చేసుకుంటూ వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర వస్తారు. వాళ్ళకి రావాల్సిన ఈపీఎఫ్ మొత్తాన్ని ఎవరికి వాడు జేబులలో వేసుకుంటున్నారు. లక్షల కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్రంలో ఇది ఒక పెద్ద స్కామ్. ఈపీఎఫ్ కమిషనర్ ఏం చేస్తున్నాడు, ఏంటి దీని మీద మరి ఎవడు ప్రశ్న అడిగినా సరే చెప్పే పరిస్థితి లేనే లేదు. అందుకే నాగేశ్వర్ గారు ఇందాక లేవనెత్తిన ప్రశ్న చాలా సమంజసమైన ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ కార్మికులకి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు ఏ హక్కులు వస్తాయి, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దాని మీద నిజంగా తెలంగాణ ఉద్యమం కూడా వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఈ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్నది కాంట్రాక్ట్ కార్మికులు. ఏమన్నా చెప్పనండి, ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా ఎలక్ట్రిసిటీ ఉద్యమం లేదు. నిజంగా నేను కూడా మిగతా ఎన్ని వదిలిపెట్టి కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ కనుక ఎందుకు కొద్దిగా తిరుగుతున్నానంటే నిజంగా జేఏసీలో 100కు 90 కూడా డబ్బులు అడుగుతుంటే ఫస్ట్ డబ్బులు తీసేది కాంట్రాక్ట్ కార్మికులు. అక్కడ నాకు షాక్ వచ్చేది. మొట్టమొదటి తీసి 100 రూపాయలు అక్కడ డబ్బాలు వేసేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ జేబులో చేతులు పెట్టి తీసి పైకి అనడమే కానీ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం ఏ రోజు ఆలోచించాలి. అంత ఓపెన్ గా ఉద్యమంలోకి ముందుకు దూకి వస్తున్నప్పుడు నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమానికి అద్వితీయంగా నాయకత్వం వహిస్తున్న స్థానంలో ఇప్పుడు మన కోదండరామ్ గారు ఉన్నారు. నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఒక నమ్మకం ఉందంటే ఇప్పుడు కోదండరామ్ గారి ఆ నమ్మకం మొత్తం అవునా కదా. ఇప్పుడు ఉద్యమానికి నమ్మకం కోదండరామ్ గారి మీద బాధ్యత ఇంకెక్కువ ఉంటుంది. తెలంగాణ తీసుకురావడం ఒకటే కాదు, కోదండరామ్ గారికి మేము స్పష్టంగా చెప్తున్న తర్వాత మీ అనికే ఉంటాం మేము రెగ్యులరైజ్ అయిన దాకా. ఆ బాధ్యత కోదండరామ్ గారు తీసుకుంటారనే నమ్మకం ఉంది. నాకు తెలంగాణ ఎందుకు, అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు లేకనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. మరి తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు సమస్య అట్లనే మిగిలేటట్టయితే తెలంగాణ ఉద్యమం మాకు అవసరం లేదు. అవునా కదా. సమస్య అంటే తెలంగాణ సమస్య ఉద్యోగ సమస్య. రోడ్ల మీద పడి బిచ్చగాళ్ళలాగా ఉండే పరిస్థితి నుంచి ఉద్యోగాలు తెచ్చుకునే అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. ఈ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారనేసి, అవకాశాలు కొల్లగొడుతున్నారనేసి, వనరులు కొల్లగొడుతున్నారనేసి తెలంగాణ సమాజం బాధపడి ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చింది. కాబట్టి తెలంగాణ ఉద్యమ బాధ్యత కూడా ఇందులో ఉంది. తప్పనిసరిగా మనము కోదండరామ్ గారు మాట్లాడిన తర్వాత మనం మిగతా అంశాలు కూడా మనం కూర్చొని మనం డిస్కస్ చేద్దాం. అయితే సమస్యలు మాత్రం ఇక మామూలు సమస్యలు లేవు. పొద్దున లేస్తే నైట్ దాకా ఇక మొత్తం మీ కమిటీలు మాట్లాడుకొని నా దగ్గరికి రండి అని నేను చెప్తున్నా. కానీ డైలీ ఎవరో ఒకళ్ళు ఒక 20-30 ఫోన్ కాల్స్ అయితే వస్తాయి. ఒక 5 వరకు నాకు కోరుకుంటే తర్వాత అదే సమస్య వింటా ఉంటాయి కదా. నాకు తర్వాత మీరు నాగరాజుతో మాట్లాడండి వీళ్ళతోనని చెప్తుంటా. కానీ మనసులో ఎక్కడో బాధ ఉంటుంది. ఎందుకంటే మన పరిమితులు చాలా ఉన్నాయి. దీని మీద తప్పనిసరిగా మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను తెలంగాణ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అనే ఉంది, కానీ ఆంధ్రాలో కాంట్రాక్ట్ వర్కర్ల పరిస్థితి ఇంతకన్నా పెద్ద ఏం లేదు. లగడపాటు తీసుకున్న డబ్బులు అందరి డబ్బులు దోచుకొని వాడు జేబులో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. జై సమైక్యంగా అనుకుంటాడు. లగడపాటి లాంటి వ్యక్తులు మిగతా వాళ్ళు వీళ్ళు ఏంటంటే మొత్తం సమాజానికి చీడపరుగులు లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ కారణంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది. మనము ఆ డైరెక్షన్ లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ మన హక్కుల గురించి కూడా పోరాడదాం. సమిష్టిగా మనం ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటా పోతే మన సమస్యలు చాలా వరకు పరిష్కరించుకోగలం. అంతిమంగా మొత్తం అసలు ఈ ఉద్యోగ భద్రత దిశగా ఈ కాంట్రాక్ట్ యూనియన్ మొత్తం కూడా ముందుకు సాగాలని కోరుతూ ఈ డైరెక్షన్ లో ఆల్రెడీ మీ యూనియన్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇంకా మొత్తం కింది స్థాయి వరకు కూడా కమిటీలు ఇవన్నీ వేసుకొని దీన్ని బలోపేతం చేసి మొత్తం రాష్ట్రంలో దేశంలో అన్ని యూనియన్లకు ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా కావాలనేది మాత్రం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ.
సంఘము పెట్టుకొని సమస్యల మీద పరిష్కారం కోసం పోరాటం చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా ఏ పోరాటమైనా విజయవంతం కావాలంటే మన సమస్యలేంటి అనేది సమాజానికి తెలియజెప్పి ఆ సమాజం నుంచి మన మద్దతును కూడా కూడగట్టాలి. మొత్తం సమాజం ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందా అని భావించిన రోజు పరిష్కారం ఇవ్వవలసినటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద కలుగుతుంది. అందుకనే మనము ఈ విషయాలన్నీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనమే మాట్లాడుకోవడం కాదు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ముఖ్యమైన నాయకులు. మీరు మీ సమస్య గురించి ఇంకా నలుగురిని మీరు చెప్పగలగాలి, ఇంకా నలుగురిని ఒప్పించుకోగలగాలి. కాబట్టి మనము ఏం చెప్పాలి సమాజానికి? ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ గురించి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలని మనం ఎందుకు అడుగుతున్నామో దాని గురించి, ఇవన్నీ కూడా మనం సమాజానికి చెప్పాలి. అది ఏమని చెప్తాం అది ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనం చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని ఏమడుగుతారంటే రెగ్యులర్ అయితే పనిచేయరు. రెండో మాట కూడా ఏమంటారు, మొత్తం జీతాల మీద ఖర్చు పెడితే ఇక లాభాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, కంపెనీ ఎట్లా నడుస్తుంది అనే మాట కూడా అంటారు. ఇవి వాస్తవమేనా? మరి నిజంగా ఇంతకాలము రెగ్యులర్ కార్మికులే కదా మొత్తం విద్యుత్ సంస్థ నడిపించింది. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఎప్పుడు వచ్చింది? 1994 తర్వాత నుంచి వచ్చింది. 94కున్న ప్రత్యేకత ఏంటి? అప్పుడు ప్రైవేటీకరణ విధానాలు మన దగ్గర తీవ్ర రూపొందాలి. అప్పటికే ఢిల్లీలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసి ఆయన ఒక మాట అన్నాడు, ఇక మనము ప్రభుత్వం అన్ని పనులు చేయాలంటే కుదరదు, చాలా పనులను మనం ప్రైవేట్కి అప్పచెప్పవలసి ఉంటుంది, ప్రభుత్వం కూడా తన ఖర్చులను బాధ్యతలను తగ్గించుకోవాలి అని చెప్పి వాళ్ళ దాని పర్యవసానంగా రెండు జరిగింది. కొన్ని గవర్నమెంట్ తన పనులను బంద్ చేసింది, ఇప్పటి నుంచి నేను ఈ పనులు చేయాలన్నా. కొన్నింటిని గవర్నమెంట్ తానే నిర్వహించింది, కానీ ఆ పనులలో ఎక్కువ భాగాన్ని వాళ్ళు ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పటం మొదలుపెట్టారు. ప్రతి ఆఫీసులో స్వీపర్ ఎందుకే, కాంట్రాక్ట్ స్వీపర్ ఎందుకే, ఈ రకంగా చాలా పనులను ప్రైవేట్ దానికి అప్పచెప్పటం మొదలుపెట్టారు. నాకు తెలిసి విద్యుత్ రంగంలో కూడా అనేక పనులను మొత్తంగా విద్యుత్తును ప్రైవేటీకరించడం అనేది కుదరదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, విద్యుత్ రంగంలో అనేక పనులను ప్రైవేటీకరించింది. మొట్టమొదటిగా విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటీకరించింది. ఇదివరకు ఎన్నడూ కూడా ఇట్లాంటిది లేదు. రెండవది ట్రాన్స్పోర్ట్, ఉన్న విద్యుత్ ఉత్పాదన కేంద్రాలలో కూడా ఊడ్చే వాళ్ళను తూడ్చే వాళ్ళను బయట నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి తీసుకొచ్చింది. మూడవది ఏం జరిగింది, కంప్యూటర్ ఆపరేటర్. నాలుగవది ఏం జరిగింది, ట్రాన్స్ఫార్మర్ల రిపేర్లను అవుట్ సోర్సింగ్ ఇచ్చింది. కంప్యూటర్ మెయింటెనెన్స్ రిపేర్ సెంటర్లు పెట్టి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం మొదలుపెట్టి, అదేవిధంగా మీటర్ రీడింగ్ చేసే వాళ్ళను, తర్వాత లైన్మెన్లను, అనేక పోస్టులని కాంట్రాక్ట్ పేరు మీద వేసి ప్రభుత్వం తన ఖర్చులు తగ్గించుకునే ఒక ప్రయత్నం మొదలుపెట్టింది. మరి మంచిదే కదా, ప్రభుత్వానికి బాగా పైసలు మిగిలితే తప్పేందా అని అనుకోవచ్చు. ఇట్లాంటి ప్రైవేటీకరణ మొదలుపెట్టినప్పుడు మొదట్లో చర్చ కూడా విచిత్రంగా జరిగింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మన దగ్గరకు వచ్చినాక మన దగ్గర ఈ ప్రైవేటీకరణ మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నదంటే, మీ అందరికీ జీతభత్యాలు ఇవ్వాలంటే ఈ 2 రూపాయల కిలో బియ్యం ఉంటే మాత్రం ఇక నడిచేటట్టు లేదు, మొత్తం వాళ్ళే తినిపోతున్నారు సర్కార్ సొమ్ము, ఇక మీరెట్లా బతుకుతారా, మీకు జీతాలు దక్కే పరిస్థితి కనబడతలేదు అని అనగానే ఇక తెల్లారికి వెళ్ళి నాటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మామూలు పేద ప్రజల మీద విరుచుకపడటం మొదలైంది. ఏమన్నారు, మీరు చేయబట్టే సర్కార్ అంతా మీరంతా సర్కార్ సొమ్మే తినిపోతున్నారు, ఇక మాకు జీతాలు వచ్చినట్టు లేవు. కానీ బస్సుల కండక్టర్ టికెట్ చెప్పుకుంటా ఇక మాకు జీతాలు దక్కేటట్టు లేవు, కానీ సర్కార్ సొమ్మంతా మీరే తినిపోతున్నారు. మామూలు మినిస్టర్ దగ్గరికి వచ్చి పిఏ కూడా ఇదే మాట, అన్ని మీకేముంటున్నాయి కదమ్మా, ఇక మా జీతాలు దగ్గర పడ్డాయి కానీ ఇక రాబట్టే ఇక మాకు
ఏ ఆఫీస్ అయినా ఏ టీచర్ అయినా ఇదే మాట్లాడుతున్నారు. అయినాక ఇక మెల్లమెల్లగా దాని రేట్లు పెంచిండ్రు. ఇచ్చేది అంతకుముందు 25 కిలోలు ఇచ్చేది తగ్గించిండ్రు. 15, 20 అన్నారు, 16 అన్నారు, ఆఖరికి 12 దానికి తెచ్చిండ్రు. ఇదంతా అయిపోయి వాళ్ళది అయిపోయినాక మరి మనకు జీతాలు రావాలి కదా. అప్పుడు ఏమన్నారంటే వీళ్ళు దేశం మీద పడి వీళ్ళు పంది పంపులు లెక్క వేస్తున్నారని మన మీద ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు మనతో మాట్లాడటానికి ప్రజలు లేరు. మనం ఒక్కటే వేరైపోయినాం. అందరికి ఏం చేశాను మెల్లమెల్లగా అంత జీతభత్యాలకే పోతే ఎట్లా, మస్తు పైసలు దీనికే పోతున్నాయి, ఇంకా అభివృద్ధి లేదు, రోడ్డు ఎక్కడిది ఏం లేవు అంటే జనం మన మీద తిరగబడి అట్లా మొదలైన ప్రచారంతో అనేక ఉద్యోగాలను తీసేయడం మొదలు. ప్రైవేట్ అయితే మంచిగా నడుస్తుందండి, గవర్నమెంట్ నడుస్తాయి. ప్రైవేట్ హాస్పిటల్ చూడు ఎంత శుభ్రంగా ఉంటుందో. మరి మన గాంధీ భవన్ ఎట్లుంటుంది చూడు. మనమే అరటం మొదలు పెట్టాం. అప్పుడు మేము గద్దర్ గారిని అడిగేది, రాన్న కొడుకు సర్కారు దవాఖాన పాట రాసినావు సార్, ఇప్పుడు ఆ దవాఖాన నీ పాట చూపించే అందరు పని చేయబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే వాస్తవానికి ఏంటంటే మనం ఆలోచన చేయలేదు ఇవన్నింటి. ఆఖరికి 75 పడ్డదంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంఖ్యను సగానికి పైబడి తగ్గించి మా యూనివర్సిటీలో నేను చేరినప్పుడు 1200 మంది టీచర్లు, ఇవాళ 550 మంది టీచర్లు. అట్లనే గవర్నమెంట్ లో కూడా దాదాపు 10 లక్షలు 12 లక్షలు ఉంటాయి. ఇవాళ ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ దాంట్లో పనిచేసిన వాళ్ళు? 4 లక్షలు 5 లక్షలకు పడిపోయింది అంతే కదా, పడిపోయింది. అంటే మరి సగం మంది అక్కర్లేదా? అట్లేం కాదు. మా దగ్గర ఇంకా 400-500 మంది టీచర్లు అవసరం. మరి ఎవరు చెప్తుండ్రా పాఠాలు అంటే కాంట్రాక్ట్ లెక్చరర్. గవర్నమెంట్ లో కూడా ఈ పనులు చేసే అవసరం లేదా? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ అవసరం లేదా? కానీ అవుట్ సోర్సింగ్, ప్రైవేట్ కాంట్రాక్టు కార్మికులు దీన్ని నిర్వహిస్తారు. అట్లా ప్రైవేట్ జీతాలు తగ్గించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం. వాస్తవానికి ఒక సమస్య ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు అన్నది ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ గా పనిచేసే రెగ్యులర్ గా చేయవలసిన పనిలో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్. అంటే ఏదన్నా ఒక పని 365 రోజులు ఎల్లకాలము ఉండే పని అయితే ఆ పనిలో రెగ్యులర్ కార్మికులనే పెట్టాలి కానీ టెంపరీ కార్మికులను పెట్టద్దని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్. అందుకని ప్రతి రోజు 200 రోజులు 150 రోజులు దాటంగానే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ ఆర్డర్ రావద్దని వాళ్ళు ఏం చేసిండ్రు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. మా లెక్చరర్లకు కూడా ఇప్పుడు టెంపరీ లెక్చరర్ అని అన్నారు వాళ్ళని ఎకడమిక్ కన్సల్టెంట్ అన్నట్టు. అంటే మీరు మళ్ళీ మీరు ఇక కోర్టు పోయి అడగకుండా అట్లా పేర్లు వాళ్ళని మార్చి వాళ్ళకి ఇక రెగ్యులరైజ్ కాకుండా అనేక రకాలుగా అడ్డం పడే ప్రయత్నం మొదలుపెట్టాం. కానీ మనం విడిపోయి ఉన్నాం, జనము మనం విడిపోయి ఉన్నాం. మనం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళల్లో కూడా ఉన్నాం. చూస్తేనే కాలిపోతే అనుకున్నాడు ఏమో కానీ మొత్తం మీద ఎవరు చూడకుండా పరదాలు కట్టుకొని పోలీసుల ప్రహరాల మధ్యన గప్పుడు జెండా ఎగిరేసి గబ్బున దమ్ము తీసుకొని కూర్చున్నారు. అంటే అంత భయంతో బతకవలసిన పరిస్థితి ఇవాళ చేరుకో గవర్నమెంట్ నడవలేని పరిస్థితి మనం ఇవాళ తీసుకురాలి. ఇవాళ ఈ ఐక్యతలో మనం పాల్గొనేటప్పుడు ఎవరైనా తెలంగాణ ఉద్యమానికి పాల్గొనాలి. జట్కా వంటి వాడి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కోసం వచ్చినట్టే మనం కూడా ఈ ఆంధ్ర దోపిడీ పోతే మాకు రెగ్యులరైజేషన్ అవుతుందా? కరెంటు డిపార్ట్మెంట్కి వచ్చే లాభాలు వాళ్ళకి ఇచ్చే బదులు మాకు కూడా పంచుతారా? ఇది మనం అడగవలసిన నిజంగా ఈ ఒక్క విషయం అర్థమైతే మనం ఎందుకు కొట్లాడుతున్నాం అనేది అందరికీ అది మనం చెప్పాలి. మేము దీని కోసం కొట్లాడుతున్నామా? అయితే సమాజం కొట్లాడుతున్నప్పుడు దూరంగా ఉంటే మనకు నష్టం. మనము నిజంగా పాల్గొనడానికి 2 బలమైన కారణాలు. మొదటిది ఏంటంటే దోచుకున్నటువంటి వాడు ఆంధ్ర పాలకుడు కాబట్టి దోచుకోగలుగుతాడు. మనం పడి ఉన్నాం తెలంగాణ ప్రజలము. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బీద వ్యక్తి వాళ్ళు పడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అణచివేతకు లోనవుతున్నారు. ఇక అందుకని వీళ్ళు ఒక్కరు పోతే మేము ఇంతమంది బాగుపడతామనే మాట మనం అడుగుతాం. ఆ దోపిడీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రూపంలో ప్రతిఫలిస్తుంది. నాకు మీ లెక్క నాకేమో ఆర్థికంగా సమస్య లేదు, కానీ నాకేం సమస్య వస్తుంది? అరే ఇంత చదువుకుంటే నాకు ఏడ గుర్తింపు రాకపోయేది వస్తుంది.
ఎన్నో టీవీ కాళ్ళు ఎన్నో నన్ను కూడా వీళ్ళు ఒక పేరు కదా అనేది వస్తుంది. నేను తెలుగు మాట్లాడితే వీళ్ళు నవ్వబెట్టేది కదా అనేది వస్తుంది. మా ఊరికి కూడా నీళ్ళు వస్తుంటే మా ఊరు ఇంకా బాగుంటుండే కదా అనేది వస్తుంది. తక్షణం నాకు సమస్య అంతకంటే ఎక్కువ సమస్య ఏం లేదు. కానీ కిందికి పోతున్నా కొద్ది ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా ఈ సమస్య తీవ్రమైంది. విద్యార్థులకు ఏముంటది, మేము చదువుకోవాలంటే గవర్నమెంట్ స్కూల్లే లేకపోయే మొత్తం ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ విపరీతమైన ఫీజులు ఇవాళ కార్పొరేట్ కాలేజీలలో 50,000, 60,000, 1,00,000. అయితే నేను అడిగిన ఎందరికి ఎంత వసూలు చేస్తారయ్యా, అది కులాన్ని బట్టే దాంట్లో ఏం లేదు. వాడు ఏమంటాడంటే ఇంటర్మీడియట్ ఏసీ 70,000, ఇంటర్మీడియట్ నాన్ ఏసీ 35,000. అంటే ఏసీలో ఉంటే చదువు బాగా అర్థమవుతుందా నాకే తెలియదు. నేను టీచర్ ఏసీ పెట్టి ఈ రూమ్ లో ఎక్కువ ఫీజు వసూలు చేసిందంటే నాకు అర్థమైంది. కానీ ఒక క్లాస్ రూమ్ లో ఏసీ అని పెట్టి దానికి 35,000 ఎక్కువ వసూలు చేసి ఒక భయం, అలా చేస్తేనే చదువు వస్తుందేమో లేకపోతే రాదేమో అని. ఎందుకంటే నాకు ఎరకలేదు, నేను చదువుకోని నా కొడుకు ఆఫీసర్ అయితేనేమో గిట్ల కాంట్రాక్ట్ ఉద్యోగి కాకుండా నన్ను ఉంటాడేమో అని ఆశ కొద్ది మీరు వేస్తారు. కానీ మనం ఎందుకు అడగం. స్టార్ బ్యాచ్, నాన్ స్టార్ బ్యాచ్, ఏ ట్రిపుల్ బ్యాచ్, ఇట్లా ఒక 20 బ్యాచ్లు లెక్కలు కట్టి ఒక్కో దానికి 50,000, 60,000 కాడికి మొదలుపెట్టి 2 నుంచి 2.5 లక్షల దాకా వరకు వస్తుంది. అయితే ఒకరికి బాగా అర్థమైంది ఏంటంటే నాకు 10th లో ఫస్ట్ వచ్చింది 20,000. నేను ఈ కాలేజీ కనుక పోతే కాలేజీ వాళ్ళకి లాభం, నన్ను చూపించి వాడు ఇంకో 1000 మందిని చేయించుకుంటాడు. వాడు ఉల్టా నువ్వు నాకేమి ఇస్తామన్నాడు. అంటే ఈసారి ఫీజు మాఫ్ అన్నాడు. సరే కానీ అని చేయలేదు. 2వ సంవత్సరం ఇంకొకటి చేయమన్నాడు. అంటే నువ్వు ఫీజు మాఫ్ అంటే సరిపోదు కదా, హాస్టల్ ఖర్చులు కూడా మాఫ్ అంటే అది కూడా మాఫ్ అన్నాడు. 3వ సంవత్సరం ఇంకో విద్యార్థి వచ్చి చేయమన్నాడు. అంటే అట్లా కాదు సార్, మా అమ్మ నాయన ఉంటేనే నాకు చదువు వస్తుందని లేకపోతే రాదు. వాళ్ళు ఈడ లేరు, ఊళ్ళో ఉంటారు. వాళ్ళు ఈడ ఉండటానికి ఓ ఇల్లు కిరాయి తీసుకొని ఓ 10 మంది పెట్టి వాళ్ళిద్దరిని తీసుకొస్తే నేను మీ కాలేజీ చేస్తాను. 5వ సంవత్సరం ఏమన్నాడంటే 1 కోటి రూపాయలు ఇస్తావా సార్, నేను వస్తాను. ఇక ఆఖరికి కార్పొరేట్ కాలేజీలకు భయం లేదు, నువ్వు నేను పోటీ పడతా, ఇద్దరం ఒకటైనా ఒక్కటే కామన్ కాలేజ్ పెడదాం మీ సొంటోళ్ళ కోసం. ఇక నువ్వు ఫీజు అడగవు, నేను అడగను, ఫ్రీ అందాం కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళకి ఏమి ఇవ్వద్దని ఒప్పందం చేసుకొని వాడిని అడిగే అవకాశం లేకుండా ఈ మధ్యన ఈ సంవత్సరం వాళ్ళు ఒప్పందానికి వచ్చి పనిచేస్తారు. అంటే చెప్తున్నాను, మనం కూడా ఒక్కొక్కసారి తిరగబడగలుగుతాం, అడగలుగుతాం, కానీ అనేక సార్లు ఇది సాధ్యం కాదు. వాళ్ళు ఒక పెట్టుబడితో శాసించేటువంటి, అంటే ఈ పెట్టుబడి కారణంగా గవర్నమెంట్ లాగా పనిచేస్తారు, రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ మనం ప్రత్యేక రాష్ట్రం అడుగుతాం. ఈ ప్రత్యేక రాష్ట్రంలో అందరం పాల్గొంటున్నాం, ఎవరి సమస్య వాళ్ళు. కానీ అందరి సమస్యకు పరిష్కారం ఒకటే దగ్గర. మాయల పక్షిరు ప్రాణం సప్త సముద్రాల అవతల చెట్టు త్వరలో ఉన్న చిరుకలో ఉన్నట్టు అందరి సమస్యలకి ఇలా పరిష్కారం అక్కడ. ఈ పెద్దలు పోయిన తరుణంలో అందరి సమస్యలకు పరిష్కారం కవచం దగ్గర నిలబడతారు. అది మనం ఆలోచన చేయవచ్చు. వీళ్ళని ముట్టుకుంటే కింది దాకా అవుతారు పోయి, మనం వదిలిపెట్టదు, వీళ్ళని జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక భయం కావాలి. ఆర్ఎంపీ డాక్టర్లు ఊరికి ఒక్కడే ఉంటాడు, కానీ ఎవరైనా ఎన్నికలప్పుడు ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి పోతాడు. ఎందుకంటే స్టెథోస్కోప్ పెట్టి ఏం చెప్పినా ఇంటడిగా డాక్టర్ కదా, స్టెథోస్కోప్ ఇట్లా పెట్టి ఏం చెప్పినా ఇంటది పేషెంట్. కనుక ఒక్క ఓటు కాదు, ఇన్ని ఓట్లు ప్రభావితమైంది. అది మీ శక్తి మీ చేతిలో. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నేను ఇప్పటికే టైం ఎక్కువ తీసుకున్నాను, కానీ కొన్ని ఇవన్నీ ఆలోచన చేసి యుక్తితోని అనేక ఉపాయాలతో మనం ముందుకు నడవాలి. ఆ ఉపాయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని బయటికి కనబడద్దు, పోలీసులు దెబ్బలేక, కానీ పడు మాత్రం బలంగా పడాలి. అవి ఎక్కడ చేస్తారో ఏమో కానీ ఒక అట్లా పోవాలి, అట్లా మీరు చేయగలరు. కొత్త ఆలోచన చేయగలిగే లీడర్లు ఉన్నారు, మంచిగా రవిసార్ కూడా మీకు ఎట్లా ఉన్నాడు, ఇంజనీర్ చదువుకున్నాడు, అనేక విషయాలు తెలిసినోడు, రోజు టీవీలో కనబడతాడు. నేను పక్కన కనబడితే మీ ఆఫీసర్లు కూడా ఇదేదో కరెక్టే ఉన్నది అనుకుంటారు, కానీ ఎప్పుడు ఇట్లా వినుకోవాలి సార్లు. మేము కూడా మీ దగ్గరికి వస్తూనే ఉంటాం, పుట్టిగా వదిలిపెట్టదలుచుకోలేదు మేము కూడా. కాబట్టి జర ఆలోచనతో మనం మార్గం వేసుకోవాలి, ఒక ఉపాయంతో మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి రేపు ఎన్నికలకల్లా వీళ్ళు చేయకపోతే మనకు దెబ్బ వచ్చినట్టుంది అనే ఒక భయాన్ని మనకి మనం జాగ్రత్త
మాట్లాడతాడు. ఈ తెలంగాణ మన నినాదం అన్ని కలుపుకొని బలంగా ముందుకు పోవాలి. గెలుస్తారు, ఏం డబ్బు పడకుండా 15,000 మంది ఉన్నారు తక్కువ నాకు. ఇంత కమిట్మెంట్ తో ఊళ్ళలో తిరిగేటోడు ఏ పార్టీ దొరుకుతుంది కార్యకర్త? వాడు గంట తిరగగానే మనసు కప్పచ్చు. మీరు ఎంత అంటే అంత తిరిగి చెప్తారు. దినం రోజు తిరుగుడు వాడే అలవాటు చేశారు. మనం ఎంత అంటే అంత తిరుగుతాం. కాబట్టి మీరు గెలుస్తారు, డౌట్ అక్కరే లేదు. మన కోసం తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కోసం ఇంత సమయాన్ని కేటాయించి, చాలా అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు కేటాయించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి సార్కి శిరస్సు వంచి తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి ప్రత్యేక వందనాలు, ఉద్యోగ వందనాలు. చైర్మన్ గారికి, ప్రొఫెసర్ పొలంరావు గారికి, మరియు టీజా కోఆర్డినేటర్ రఘు గారికి, మరియు ఈ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ నాగరాజు మరియు సాయం గారికి, అందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. సమస్యల గురించి మాట్లాడాలంటే ఒక ఉద్యోగం కంటే ఎక్కువ మీకే తెలుసు. కానీ మీ ఒక ఉద్యోగిగా మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా వంతు ఖచ్చితంగా మీ వెంట ఉండి మీకు సాయం చేస్తానని తెలియజేస్తాను. మిత్రులారా, నేను మాత్రం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ఖచ్చితంగా మనం పని చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. అంటే ఆ జాగ్రత్తలు పాటించడానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని తీసుకోవడానికి మనం ఖచ్చితంగా మేనేజ్మెంట్ మీద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మనం పని చేసుకుంటూ, అంతేకాదు ఈ యూనియన్ మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. ఇకపోతే సమస్యల గురించి చెప్పుకుంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వేదికను అలంకరించిన ఈ సభా అధ్యక్షులు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సాయి గారికి, అలాగే తెలంగాణ జేఏసీ రాజు గారికి, అలాగే ప్రజలందరికీ కూడా తెలంగాణ ఉద్యమాలు. ఈరోజు మీరంతా సంఘటితమై సంఘం పెట్టుకొని ముందుకెళ్ళడము ఎంతో సంతోషం. అందులో భాగంగానే మీరు ఇక్కడ మీ సమస్యల పైన ఒక వర్క్షాప్ పెట్టుకోవడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన సమస్యల పైన మనం ఇలా ఎన్నో వర్క్షాపులు పెట్టుకుంటేనే మన సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, మనం ఏ మార్గంలో మనం వెళ్తే మనం ఈ సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుందో తెలుస్తుంది. కావున మన రవి సార్ గారి నేతృత్వంలో మనకి ఈ వర్క్షాప్ జరగడము, అలాగే ప్రజలు వచ్చి మనకు సూచనలు చేయడము, మనం ఎలా వెళ్ళాలో మనకు చెప్పడం జరుగుతుంది. కావున మనమందరం కూడా ఇక ముందు కూడా మనకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించుకోవడము, వాటి పరిష్కారానికి మనకు చట్టాలు ఏం చెప్తున్నాయి, ఆ చట్ట ప్రకారం మనం ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఎంతో మంది ఉన్నత చదువు చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఒక దగ్గరికి అయ్యి ఒక ఎప్పటికప్పుడు ఈ స్టడీ సర్కిల్స్ లాంటివి కూడా నిర్వహించుకొని మీరు కూడా కొంత స్టడీ చేస్తే బాగుంటుంది. ఈ మన సమస్యలు ఇవి ఒక ప్రాంతము అనేదే కాదు, ఎక్కడైనా ఉన్నటువంటి సమస్యలే. కాంట్రాక్ట్ వర్కర్స్ మీకు ఈ సమస్యల గురించి మాట్లాడితే మీరే అనుభవిస్తున్నారు కాబట్టి మీకు చాలా తెలుసు. అయితే అలాగే ఈ సమస్యల పరిష్కారానికి మనకు ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలతో పాటు
కొడుక ఎప్పుడు వస్తున్నావు మందు కొడుక ఎప్పుడు వస్తున్నావు మందు కూలి ఎక్కడ చేసుకొని కొడుకో ఉరించుకుంటే నేను పెంచుకుంటే చిన్ని కొడుక నేను పెంచుకుంటే ముద్దు పెట్ట ఎక్కడున్నావని చూపు నేను ఏడ ఉన్నావని చూపు చూడు పుట్ట చేతుల పట్టుకొని కొడుక పట్టమంట పట్టబోతి కరెంటు ఆఫీసులన్నా కొడుక కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్నా కరెంటు ఆఫీసులన్నా కొడుక కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్నా అన్నా జై తెలంగాణ దుర్గమా వందనాలు జై తెలంగాణ తెలంగాణ దుర్గమా వందనాలు జై తెలంగాణ వందనాలు వందనాలు జై తెలంగాణ దుర్గమా వందనాలు జై తెలంగాణ వందనాలు వందనాలు జై తెలంగాణ జై తెలంగాణ చింతలు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ విమలకు ఉన్నారు, విమలకు చెప్పినాను అక్క రేపు మా కాంట్రాక్ట్ కార్మికులది సదస్సు ఉన్నారక్క అంటే అక్క ఒక సందేశం పంపించింది. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఏ పోరాటం తీసుకున్నా, ఏ ఉద్యమం తీసుకున్నా, ఎప్పుడు ప్రోగ్రాం తీసుకున్నా నేను ఎప్పుడు వెళ్తా ఉంటానని సందేశం పంపించింది. మరణించుకున్న విడుదల చేయాలి విమలక్కను వెంటనే, విడుదల చేయాలి విమలక్కను వెంటనే. సరే మీరు కూడా అందరూ ఒకసారి జై తెలంగాణ చేతులకి ఒక చేయి కాదు రెండు చేతులు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. సరే మిత్రులారా కోర్స్ ఇక్కడ ఉన్నారు, అందరు తింటున్నారు, మీరందరూ కోర్స్ చేయాలి. ఎందుకంటే దాదాపు అందరూ విన్నవాళ్ళు పాడిన వాళ్ళు కాబట్టి. అరే ఎదర గట్టి కడల
అదే అటు ఇటు పైకి వచ్చారు హైదరాబాదులు రాజకీయ నేతలు రాజులున్న కప్పలు రాజకీయ నేతలు రాజులున్న కప్పలు రాజకీయ నేతలు రాజులున్న కప్పలు అసలు భారతే కాల దగ్గర గమ్మదే అసలు భారతే కాల దగ్గర గమ్మదే అసలు నాటి కాల దగ్గర గమ్మది తెలంగాణ లడాయి కదలుతున్న యువతి అసలు నాటి కాల దగ్గర గమ్మది తెలంగాణ లడాయి కదలుతున్న యువతి అసలు నాటి కాల దగ్గర గమ్మది తెలంగాణ లడాయి కదలుతున్న యువతి అసలు నాటి కాల దగ్గర గమ్మది తెలంగాణ లడాయి కదలుతున్న యువతి జై తెలంగాణ తెలంగాణ వాళ్ళ వీరులకు పట్టినది తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జై తెలంగాణ పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ముందుకు పద దోసుకు తెలంగాణ పోరులో పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ముందుకు పద దోసుకు తెలంగాణ పోరులో కష్టమైన నష్టమైన కడదాకా పోరుదాం నష్టమైన కడదాకా పోరుదాం కష్టమైన నష్టమైన కడదాకా పోరుదాం నష్టమైన కడదాకా పోరుదాం కాదని ఎవరెందరో కమర్దాం కమర్దాం కాదని ఎవడంటాడో ఖబర్దార్ పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ముందుకు పద దోసుకు తెలంగాణ పోరులో తెలంగాణ సంపదను కొల్లగొట్ట సీమాంధ్రులు తెలంగాణ సంపదను కొల్లగొట్ట సీమాంధ్రులు తెలంగాణ శివుల తల్లి సిచ్చుపెట్టు సీమాంధ్రులు తెలంగాణ సిరుల తల్లి సిచ్చు పెట్ట సీమాంధ్రులు తెలంగాణ జీవజలం సాగుతుండే సీమాంధ్రకు తెలంగాణ సీమలు సాగుతుండే సీమాంధ్రులు సన్నగిల్ల మోమిక సాగమునిక పాలనలు పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ముందుకు పద దోసుకు తెలంగాణ పోరులో పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ముందుకు పద దోసుకు తెలంగాణ పోరులో ఫ్యాక్టరీలు మావాయే పైసలేమో మీవాయే ఫ్యాక్టరీలు మావాయే పైసలేమో మీవాయే ఫ్యాక్టరీలు మావాయే పైసలేమో సీమాంధ్రకు మావాయే పైసలేమో సీమాంధ్రులు కష్టమేమో మాదాయ ఫలితమేమో సీమాంధ్రకు కష్టమేమో మాదాయే ఫలితమేమో సీమాంధ్రులు సీమాంధ్రుడు ఆఫీసరు బండ్రోకు మేమాయే సీమాంధ్ర ఆఫీసులు బందోబస్తు మేమాయే పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో పద ముందుకు పద దూసుకు తెలంగాణ పోరులో ఉన్నత చదువులు చదివి నోట మీద బతుకులాయ ఉన్నత చదువులు చదివి రోడ్ల మీద బతుకులాయే ఉన్నత చదువులు చదివి నోట మీద బతుకులాయ ఉన్నత చదువులు చదివి రోడ్ల మీద బతుకులాయే ఎక్కడో పుట్టావు ఇక్కడని వచ్చినటువంటి రఘు గారికి మరియు మన అధ్యక్షులు నారాయణ గారికి టీజా సభ్యులు కిరణ్ కుమార్ గారికి సంతోష్ అన్న గారికి గౌడ్ సాబ్ గారికి అందరికీ నాతోటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులారా ఈరోజు మనం ఈ వర్క్ షాప్ దేనికి పెట్టినామంటే మన యూనియన్ లో కార్మికుల సమస్య పరిష్కరించడానికి మన యూనియన్ ఏం చేయగలుగుతుంది, ఎక్కడి వరకు మనం పోరాడగలుగుతాం, ఇవన్నీ సమస్యలు మనకు హక్కులు ఏమున్నాయి వీటి గురించి కనుక్కోవాలని వర్క్ షాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ముఖ్యంగా కార్మిక హక్కులు పోరాడాలంటే డివిజన్ స్థాయి నుంచి మన ఐక్యత చాటాల్సిన అవసరం ఉన్నది. దానికి డివిజన్ బాడీలు ముఖ్యంగా ప్రతి డివిజన్ లో ఒక డివిజన్ బాడీ వేసుకొని దాని తర్వాత సర్కిల్ బాడీ, మళ్ళా దాని తర్వాత రీజనల్ బాడీ, ఇవన్నీ బాడీలు ఎంత పటిష్టంగా ఉంటే స్టేట్ కమిటీ అంత పటిష్టంగా మనం ఉద్యమం కార్యాచరణ ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మన కోదండరాంసార్ గారు చెప్పిండ్రు సమ్మె చేయాలా, సమ్మె చేస్తే సక్సెస్ అవుతారని ఇంతకుముందు సార్ చెప్పిండు. ఆ విషయం మీద మన ఇప్పుడున్న ఉద్యమకారులందరూ, మన యూనియన్ సభ్యులందరూ ఒకసారి మంచిగా ఆలోచించండి. ఇంకా మన సమస్య పరిష్కరించాలంటే సమ్మె చేయాలంటే నువ్వు చేస్తావు అనేది తర్వాత విషయం, మనం ఎంత కమిట్మెంట్ గా ఉన్నాం యూనియన్ లో ఇవన్నీ ఆలోచించి మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం యూనియన్ స్థాపించి మన ఆవిర్భావ సభ ఒక 2 నెలల దగ్గర నెలన్నర అవుతున్నది. అంతట్లోనే మనం అంత పెద్ద ఎత్తున 5,000 కార్మికులతో ఒక పెద్ద సభని పెట్టి విజయవంతం చేసినామంటే కార్మికులు మనం ఎంత కమిట్మెంట్ ఉన్నామో ఆ రోజు అర్థమైపోయింది. ముఖ్యంగా రఘు సార్ గారికి
దాని మీద మనం సీఎండీ గారితో మాట్లాడి చర్చించి మన న్యాయమైన కోరికలు మనం తీసుకుంటాం అని మనం చెప్పడం జరిగింది. అలాగే సీఎండీ గారు కూడా సిబిడిసి సీఎండీ గారు కూడా మనకు వాగ్దానం చేసింది. ఎందుకంటే ట్రాన్స్కో సీఎండీ గారు రాలేదు, జన్కో సీఎండీ గారు రాలేదు, ఎంపీడీసీ సీఎండీ గారు అసలే రాలేదు. మొత్తం మనం పోయి కలిసే లోపలనే ఆయననే డ్యూటీ సీట్ మీద లేచిపోయింది. సరే, అది వేరే విషయం. అయితే మిత్రులారా, రోజు చూసే సమస్యలే ఈ రోజు పొద్దు నుంచి మీరు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా జరుగుతున్నది ఎందుకు ఒకసారి ఆలోచించండి. కాంట్రాక్టర్ సతాయిస్తున్నాడు అంటారు, ఏడి గారు సతాయిస్తున్నాడని చెప్తారు, డి గారు ఇలా చెప్తారు, జీతాల గురించి ఇలా వచ్చింది, కాంట్రాక్టర్ 6,000 ఇస్తా అంటారు, అతను 4,000 ఇస్తా అంటారు, ఇంకా 10,000 ఇస్తా అంటారు, ఇంకా 8,000, ఇలాంటి కథలు విని బుర్ర వెళ్ళింది నాదే. సరే, అయినా పర్లేదు. ఎందుకంటే నేను గత 15-20 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థలో పనిచేస్తా ఉన్నాను. ఆ పనిలో భాగంలో అప్పుడు 1104 యూనియన్కు అందులో మెంబర్షిప్ కట్టి అందులో కూడా అగ్రభాగాల నుంచి అప్పుడు కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ వాళ్ళు కూడా 99లో మోసం చేయడం జరిగింది. ఆ మోసం చేసిన భాగంలోనే 99లో సిఐటి యూనియన్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కు వాళ్ళ కిషోరావు గారికి తీసుకొచ్చి ఆయన కూడా మెంబర్షిప్ కట్టి మీ ఎంబడి మేము ఉంటాం, మా గురించి మీరు పోరాటం చేయండి, సిపిఎం పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఆ రోజు మేము చెప్పి మిన్కొండలో ఫస్ట్ జెండావిష్కరణ చేసేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ 2012 రావడం జరిగింది. అయినా మన సమస్యలు ఎక్కడికి ఉంగడి అక్కడ వేసినట్లే ఉంది. ఎందుకు ఉంది? ఎందుకైతుంది? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటా పోయారు. పర్మనెంట్ కార్మికులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, యూనియన్ నాయకులు కానివ్వండి, అందు గురించి అన్ని ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో తిరిగినాం కాబట్టి ఎక్కడ పోయినా మన కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఉన్నాయి. కానీ తీర్చేవారు ఎవరు లేరు. అడిగితే తీసేస్తా. కొల్లాపూర్ నుంచి ఒక కార్మికుడు వచ్చాడు, మన శేఖర్, రోజుకు 6 సార్లు ఫోన్ చేస్తాడు. అన్నా నా బడ్జెట్లా నాకు తినడిగే ప్రాబ్లం చాలా అవుతుంది, అన్న సరే తీసేసాడు. ఎందుకు తీసేసాడో తెలియదు, కారణం లేదు. డీ అడిగితే నాకు తెలియదు, ఎస్సీ గారికి అడుగు, ఎస్సీ అడిగితే డీ గారికి అడుగు. కానీ మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఏం జరుగుతుంది అనేది శేఖర్ తెలియదు. డీ గారు పెట్టుకోకున్నా, ఆ ఎస్సీ గారు పెట్టుకోకున్నా అవసరం పడితే సీఎండీ అడుగు ముంగట వాళ్ళ పెద్ద బ్యానర్లు కట్టి వీడు కాంట్రాక్ట్ కార్మికుల ద్రోహి అని చెప్పేసి ఆ బ్యానర్ సిబిడిసి ఒకసారి వినతి పత్రం ఇస్తాం, రెండోసారి చెప్తాం, అయ్యా మాకు సహకరించండి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన జరుపుతాం. అవసరం పడితే మిన్కంపోర్ట్ తెలంగాణ చౌరస్తా నుంచి అలాంటి, ఎందుకంటే ఎస్సీ కదా, ఎస్సీ కాబట్టి సిబిడిసిలకు చాలా కీలకమైన వ్యక్తి. ఎందుకంటే సిబిడిసిలు అందరికీ తెలుసు, అందరి డిస్ట్రిక్ట్లలో కూడా అందరికీ తెలుస్తుంది. పెద్ద బ్యానర్ కట్టి గాడి మీద ఊరేగింపు తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకి ఇట్లా అన్యాయం చేస్తే ఎస్సీ వీడు అని చెప్పేసి తెలంగాణలోని ఆందోళన మేము అక్కడ నిరసన తెలపడం జరుగుతుంది. అది త్వరలో, అది కూడా మనం పెద్ద ఎత్తున పెట్టబోతున్నాం. అది ఎవరికి చెప్పాలి, ఇప్పుడే చెప్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్కో ఎస్సీ గారు మీరా కుమార్ ఒక 20 మందిని తీసేసాడు, 21 మందిని తీసేసాడు. ఆ 24 గంటల లోపల 18 మంది పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా 3 ఉన్నారు. మిస్టర్ హరీష్ ఉన్నాడు, ఇంకా నరసింహారెడ్డి ఉన్నాడు, ఇంకా వెంకటేష్ అతను అయితే ఇంకా మొత్తం అగ్రిమెంట్ కాలేదు. ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. మన ఆర్ఆర్ఇస్తున్న శ్రీధర్ గారు, ఏడి గారు మీద కూడా కంప్లైంట్ చాలా వచ్చినాయి. మెత్తగా మాట్లాడుతున్నాడు. ఎంత మెత్తగా మాట్లాడతాడంటే ఆ నల్లరాయి కూడా కరిగిపోవాలి, అంత మెత్తగా మాట్లాడతాడు ఏడి గారు. ఆయన చెప్పా, చూడయ్యా మేము కొత్తగా మేము స్థాపించుకున్నాం, మా జోలికి రాకు, నీ పరిధిలో పద్ధతి ప్రకారం చేసుకో. ఇన్ని సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేస్తుంటే ఐటీఐ తీసేస్తాడట. 6 ఏళ్ల నుంచి పనిచేసే కార్మికుడికి నీ కాలు ఎరిగింది, యాక్సిడెంట్ లో కాలు ఎగిపోయింది, నువ్వు సస్పెన్షన్ ఆపరేటర్గా పని కావు కాబట్టి నువ్వు అవసరం లేదు అక్కడ. న్యాయమైంది. సరే, ఏడికి కాలు ఎరిగితే ఏడికి పని కాదు కదా, పని చేస్తారా? మన భార్య కూడా పని కాదు, అవునా? అయితే అది కూడా మనం త్వరలో చెప్పబోతున్నాం. ఎందుకంటే ముందుగా మనం హరిమాసం జరిగిన తర్వాత మనకు పండుగలు
డబ్బాలు వచ్చినాయి. అలాగే తెలంగాణ మార్చు దాన్ని కూడా పెద్ద ఎత్తున మనం సక్సెస్ చేయడం జరిగింది. 30 కిలోమీటర్లు మొత్తం చుట్టూతా వెనుకంబడి నుంచి మొదలుపడి మన పంజాగుట్ట అమీర్పేట్ గ్రీన్లాండ్ తోని తెలంగాణ మార్చు పోయి దాన్ని కూడా రాత్రి 12:30 వరకు అక్కడ ఉండి వర్షంలో తడుచుకుంటూ మన తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ వర్గాలు అందరూ కూడా సహకరించారు. దాన్ని కూడా విజయవంతం చేసిన మనం ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనకు కొద్దిగా సమయం కలిగింది. కానీ జిల్లా నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకు అలాగే మన హైదరాబాద్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ డివిజన్ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకు అలాగే అనదర్ పర్సన్స్ కూడా నేను ఒకటే చెప్పబోతున్నాను. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టర్ యూనియన్ స్థాపించింది కార్మికుల గురించే, నా గురించి మీ గురించి నాకు ఎవరి గురించో కాదు. ఇలా పేరుకు ఓన్లీ అధికారికంగా ఇవ్వడానికే మా పేర్లు మేము పెట్టడం జరుగుతుంది. ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఎవరు ఫోటో రావడానికి అడగడం కానివ్వండి, లేకుంటే పేరు రావడం లేదంటే అడగడం కానివ్వండి, అనద్దు. ఇలా ఓన్లీ ఫర్ కార్మికులకు న్యాయం చేసే వాళ్ళకి నిద్రపోవడం అని చెప్పి మేము క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం. మేము నిద్రపోము, మిమ్మల్ని నిద్రపోలేము, అధికారులు అసలు నిద్రపోలేము కూడా నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే వేతనాలు పెరిగినాయి. మే నెలకు ఉద్యమకారులకు నాయకులు మీద మా వందనాలు. ఈ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మన సంస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని మేము విన్నవిస్తూ ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాము ఇది ఒక్కసారి ఆలోచించండి. ఏ యూనియన్ కూడా ఏదైనా అవిభావ సభ జరగని, ఏదైనా పెద్ద ఎత్తున మీటింగ్ చేయని వాళ్ళు అక్కడికి మర్చిపోతారు. వచ్చిన కార్మికులకు ధైర్యం ఇవ్వడానికనే ఈ పోస్టర్లు పెట్టడం. ప్రతి కార్మికుడికి ఇంకా మేమున్నాం. ప్రతి సెక్షన్ లో సెక్షన్ లోపల పెట్టుకోవాలి పోస్టర్. ఆయిల్ పేపర్ ఇది. ఇంతకుముందు పేపర్లు అంటే వేస్ట్ పేపర్లు, కానీ ఇది ఆయిల్ పేపర్. ప్రతి సెక్షన్ లో ఇది కనిపించాలి. ఏ బిడ్డ మా యూనియన్ ఉందిరా అని వారికి కడుపుల టేబుల్లో ఇట్లా రావాలి. ఆ భయం రావాలి. మీ మీద ఎవరైనా అబాధులకు